వినయ్ గారికి, తిరుమల గారికి, ఆన్లైన్లో వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న మార్చి 15వ తేదీన రజాకార్ సినిమా వచ్చింది. ఆ సినిమా నేను కూడా చూశాను. అంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చినాయి, 7-8 సినిమాలు వచ్చినాయి తెలంగాణలో, తెలంగాణ పోరాటానికి సంబంధించి. భూమి కోసం అని చెప్పని ఒక సినిమా 1974లో వచ్చింది. మా భూమి అని చెప్పని 1979లో ఒక సినిమా వచ్చింది. దాని తర్వాత దాసి అని చెప్పని బి నరసింహారావు ఒక సినిమా తీశాడు 1988లో అనుకుంటాను, 88లో. ఆ తర్వాత కుబుసం అని ఒక సినిమా వచ్చింది. ఒక అమ్మాయి, మెడికో అమ్మాయి నైజాం ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అని చెప్పి. అలాగే వీర తెలంగాణ అని చెప్పని ఆర్ నారాయణమూర్తి ఒక సినిమా తీశాడు 2010లో. తర్వాత మట్టి మనుషులు అని ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది రజాకారు వచ్చింది. ఈ రజాకారు రావడానికి ఏమిటంటే ఇంకొక నెల రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని వినియోగించుకోవాలి అని చెప్పనేది బీజేపీ వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు అసలు దీన్ని పెట్టినటువంటి టైటిల్ ఏమిటంటే, అందులో ఆ సినిమాలో ప్రధానంగా పటేల్ ద్వారా, అంటే మన హోమ్ మినిస్టర్ ద్వారా తెలంగాణ విముక్తి అనేటటువంటి పదాన్ని పదే పదే వాడారు. అసలు విముక్త, విమోచన, విలీనమా, విద్రోహమా అనేది ఏ పదం సూటబుల్ అని చెప్పి అనేది ఎవరికి దోసింది వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఏమిటి? అసలు నిజాం వ్యతిరేక పోరాటం అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పోరాటం కాదు. అదొక క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం. పీడిత ప్రజలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఏకమై పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం చేసినటువంటి ఒక పోరాటం. పాక్షికమైందే కావచ్చు. వర్లీ పోరాటం జరిగింది బాంబేలో, మహారాష్ట్రలో. బెంగాల్లో తేబాగా పోరాటం జరిగింది. కేరళలో పొన్నప్ర వైరార్ పోరాటం జరిగింది. ఈ పోరాటాలన్నీ సాయుధ పోరాటాలే. ఇవి విజయాలు సాధించాయి. కానీ తెలంగాణ పోరాటానికి కూడా విశిష్టత ఏమిటంటే, ఇది 5 సంవత్సరాల 3 మాసాలు నిర్వహించబడింది. 5 సంవత్సరాల 3 మాసాలు. అందులో 1947 ఆగస్టులో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ తెలంగాణకు రాలా. తెలంగాణలో నైజాం ప్రభుత్వమే ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు, అంటే 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం రాజే ఉన్నాడు. అసలు ఈ పోరాటం స్టార్ట్ కావడానికి గల కారణాలు ఏమిటి చూసినప్పుడు ఏంటంటే, చరిత్ర చెప్పడం కాదు. ఇక్కడ తెలంగాణలో మొత్తం 5 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 3 కోట్ల ఎకరాలు దివానీ, అంటే రైతాంగ పట్ట. 1.5 ఎకరాలు జమీందారులకు. 50-55 లక్షల ఎకరాల భూమి నిజాం సొంతం, సర్ఫెకాస్త్ అంటారు. అంటే దివానీ, జమీందారీ, సర్ఫెకాస్తు, ఈ 3 పేర్లతో భూములు ఉన్నప్పటికీ అసలు ఈ భూములన్నీ కూడా దాదాపు ఏంటంటే జమీందారుల డామినేషన్ కిందనే కొనసాగింది. పన్నులు కూడా ఏమిటంటే అప్పుడు ₹1.5 ఎకరానికి, ₹2 మంచి భూమి అయితే చేశారు. అంటే మొత్తం ఎకరంలో పడిన భూమి. నేను నా వయసు ఇప్పుడు 86. అంటే ఈ పోరాటం జరిగినప్పుడు నేను 16 సంవత్సరాలు ఉన్నాను. ఎందుకంటే స్వయంగా చూడమే కాదు, దాని ప్రత్యక్ష అనుభవం ఉన్నటువంటి వారు. కిస్తు కట్టలేక చాలామంది భూములు రాజీనామా పెట్టిపోయారు. ఖారజ్ ఖాతా అంటారు. ఖారజ్ అంటే రద్దు, ఖాతా అంటే అకౌంట్. భూములు రద్దు చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పోలీస్ పటేల్ రోజునాంచా అని రాసేవాడు డైలీ రిపోర్టు. పోలీస్ స్టేషన్కి పంపి ఫలానా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, లేదా మా ఊళ్ళ నుంచి ఫలానా వాళ్ళు వెళ్ళిపోయారని రాస్తే వెంటనే వాడు ఎక్కడున్నా దొరకపట్టుకొచ్చి మళ్ళీ భూమి మీద కూర్చోబెట్టి బలవంతంగా శిస్తు వసూలు చేసేటటువంటి వాడు. ఆ విధంగా ఏమిటంటే తీవ్రమైనటువంటి నిర్బంధం పన్నుల మీద కొనసాగింది. ఒక పన్నులంటే ఏదో భూషిస్తే కాదు, జుట్టు పెంచుకుంటే పన్ను, పెళ్లి చేసుకుంటే పన్ను, మగపిల్లవాడు పుడితే పన్ను, ఆడపిల్ల పుడితే పన్ను,
చనిపోతే కాటి పన్ను, ఇలా రకరకాల అన్ని రకాల, అసలు మనిషి కదిలితే మెదిలితే పన్ను. అసలు ఆ పన్నులు చెల్లించలేకపోయేవాళ్ళు. ఎందుకంటే మొత్తం పంట అంతా అమ్మితే కూడా 3 రూపాయలు 4 రూపాయలు వచ్చేది ఎకరానికి. అప్పుడు ఎకరానికి ఎంత 3 బస్తాల జొన్నలు అంటే 3 క్వింటాలు 2 క్వింటాల జొన్నలు పడి. వరి పంట లేదు పెద్దగా, ఏదో చెరువులు, అప్పుడు కాకతీయులు తవ్వినటువంటి చెరువులు తప్ప మనకు వేరే ఆధారం ఏమీ లేదు. అది అందువల్ల ఏమిటంటే ఈ ట్యాక్సీలు కట్టలేక, పన్నులు కట్టలేక చాలామంది ఏమిటంటే వాళ్ళు వ్యవసాయం సక్రమంగా చేయకపోయింది. దీనికి తోడు వాళ్ళ సొంత భూములు ఎప్పుడు దున్నుకోవాలి? జమీందారు భూములు దున్నిన తర్వాత దున్నాలి. జమీందారు భూములు దున్నే వరకే వానకాలం వెళ్ళిపోతుంది. ఆ జమీందారు భూములు కూడా ఉచితంగా దున్నాలి. జమీందారు కన్నా మొట్టమొదలు ఈ నైజాం రాజు భూములు దున్నాలి, ఈ సర్ఫకాస్ట్ భూములు. ఈ నైజాం రాజుల భూములు దున్నిన తర్వాత జమీందారు భూములు దున్నే వరకు మా కాలం అయిపోతుంది. ఆ తర్వాత మన సొంత భూములు దున్నుకోవాల్సినటువంటి పని. ఇక ఊళ్ళకు ఎవరైనా ఆఫీసర్లు ఎవడొచ్చినా కూడా వెట్టి చాకిరి. ఎవడింటికి ముందర కోడి పిల్ల ఉన్నా, కోకనక ఉన్నా, లేకపోతే గొర్రె పిల్లలు ఉన్నా, ఏదున్నా పట్టుకెళ్ళడం. తాకలోళ్ళు వాళ్ళకు వంటలు వండి పెట్టడం, కుమ్మరోళ్ళు వంటలు వండి పెట్టడం, తాకలోళ్ళు బట్టలు ఉతకడం, అన్ని కులాల వాళ్ళని వెట్టి చాకిరీ చేయడం అనేది ఒక పద్ధతిగా కొనసాగింది. మా ఊళ్ళో నేను చూశాను స్వయంగా. వెట్టి చాకిరీ అనేది అసలు చెయ్యని కుటుంబమే లేదు. అందువల్ల ఏమిటంటే ఈ వెట్టి చాకిరీ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటిదిగా తయారైంది. అసలు బానిసత్వంలో అంత నీచమైన బానిసత్వం మనం ఎప్పుడు చూస్తుండదు. సినిమాల్లో కూడా అది అంత చూపించలేరు. అది కాకుండా ఏంటంటే దీనికి తోడు కరువులు, ఎక్కడ పడితే అక్కడ కరువులు బాగా వచ్చాయి. ఇక మహిళలు వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే దాసీలుగా ఉండేవాళ్ళు జమీందారుల ఇళ్లలో. ఆడబాపలు అంటారు వాళ్ళను. ఈ ఆడబాపలుగా ఉండేటటువంటి వాళ్ళు. అందువల్ల ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ ఆదాయాన్ని బట్టి కనుక చూస్తే చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగాయి. దీనికి తోడు ఏమిటంటే భూములు కనుక చూస్తే ఆ విష్ణూరు రామచంద్రారెడ్డి 45,000 ఎకరాలు, అలాగే ఎర్రబాటు ధరలు అని చెప్పారు సూర్యాపేట, వాళ్ళకు ఒక 25,000 ఎకరాలు, పల్లూరు దేశ్ముఖ్ ఆయనకు 1,00,000 ఎకరాలు, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి 1,50,000 ఎకరాలు. ఇలా దాదాపు ఏ ఊళ్ళో చూసినా అక్కడ ఒక తెలంగాణలో, ఇప్పటికి తెలంగాణలో ఒక ప్రావర్బ్ అంటారు, అంటే ఏంటంటే దీన్ని ఒక సూక్తి, ఊళ్ళో గుడి లేకున్నా బడి లేకున్నా గడి మాత్రం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఏమిటంటే అలాగే దేవరకొండ, మల్లాపురం, రంగారెడ్డి, ఈ చంద్రపల్లి ధరలు, మిర్యాలగూడ, హుజూర్ నగరు, ఏ ఊళ్ళో చూసినా ప్రతి 10 ఊళ్ళకు ఒక దొర. ఆ దొరల యొక్క డామినేషన్ అనేది బాగా ఉండేది. అందుకోసం వ్యవసాయాలు అనేది చాలా అధ్వానంగా ఉండేది. దీనికి తోడు పండిన పంట పనుల కింద పోవడం పరిస్థితి. కరువులు వచ్చినప్పుడు ఏంటంటే అడవికి వెళ్ళి గడ్డలు కందలు తవ్వుకొని వచ్చి ఉడకబెట్టుకొని తినేవాడు. అసలు నా అనుభవం కూడా ఏమిటంటే కరువు వచ్చినప్పుడు ఏమిటంటే మా దగ్గర ఈ పాకాల చెరువు అడవిలోకి వెళ్ళి అక్కడ గడ్డలు తవ్వుకొని వచ్చి ఉడకబెట్టుకొని తిన్నటువంటి ఘటనలు నేను చూశా. అందువల్ల ఏమిటంటే అలాంటి పరిస్థితులలో రైతులు ఈ మాలుజారి అంటే శిస్తు తగ్గించాలి, రద్దు చేయాలి, కరువులు వచ్చినప్పుడు మాఫీ అంటారు, చేయాలి అని చెప్పని పెద్ద పెద్ద పోరాటాలు సాగినాయి. 1930లోనే మొదటి పోరాటం కొనసాగింది. ఆ 30లో పోరాటం కొనసాగడానికి ముందేమిటంటే అసలు అంతకుముందే ఈ నైజాం ప్రభువులు 230 ఏళ్ళుగా పరిపాలన చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఇతను 11వ నిజాం కానీ మధ్యలో 4 చచ్చిపోయారు. ఇతన్ని 7వ నిజాం అంటారు. ఇతని హయాంలో ఏమిటంటే ఇంకా నిర్బంధం బాగా పెరిగింది. వరంగల్ జిల్లాకి ఇతను షికారుకు వచ్చేవాడు. షికారుకు వస్తే ఓ పులిని దొరకబట్టి రువాలు, నెత్తికున్న రువాలు తీయాలి, కాళ్ళకు చెప్పులు తడుగు ఉండకూడదు, శరీరం మీద అంగి
షర్టు ఉండకూడదు, గోషి పెట్టుకొని ఉండాలి. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి ఉంది, కానీ నాయకత్వం లేదు. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ హైదరాబాద్లో ఈ నిజాం పర్వానాలంటే నిజాం చట్టాలకు వ్యతిరేకంగా అడ్వకేట్స్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ ఇక్కడ ఉర్దూ భాష మాట్లాడతారు. నేను కూడా చవితి వరకు ఉర్దూ చదివా. చవితి తర్వాత పోలీస్ యాక్షన్ వచ్చిన తర్వాత తెలుగులోకి మారడం జరిగింది. అల్లంపల్లి వెంకటరమణారెడ్డి అని చెప్పని ఒక అడ్వకేటు ఆ ఉపన్యాసం తెలుగులో మాట్లాడారు. అందరూ నవ్వారు. అవమానాన్ని ఫీల్ అయ్యి ఈ తెలంగాణ అడ్వకేట్స్ అంతా ఒక దావూద్ రెడ్డి అనే అతని ఇంట్లో సమావేశం జరిపి ఆంధ్ర జన మహాసభ అని చెప్పని ఓ సంఘం పెట్టారు. ఆ సంఘంలో అంతా ఈ ముందుగుల నరసింహారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ చాలా పేరు పోయిన వాళ్ళు, వీళ్ళందరూ నిజాంకు వ్యతిరేకంగా పెట్టారు. అది అలాంటి నికృష్టమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఆంధ్ర జన మహాసభ పెట్టారు. ఆంధ్ర జన మహాసభలో ఆ తర్వాత లెఫ్టిస్టులు అంటే కాస్త అప్పటికే రష్యాలో సోషలిజం వచ్చింది, కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చింది. దాని ప్రభావంతో ఇక్కడ రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, కమలాదేవి, బద్దవెల్లారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఆంధ్ర జన మహాసభలో ప్రవేశించారు. సంఘం పేరుతో ప్రవేశించి అందులో 11వ మహాసభలో రావినారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఎంత మితవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విడిపోయారు. ఈ ఆంధ్ర మహాసభ ఏంటంటే సంఘం పేరుతో పనిచేస్తూ వచ్చింది. అప్పటికే 1936లో భారతదేశంలో మనకు అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది ఏప్రిల్ 11న. ఈ మహాసభ ఏర్పడిన తర్వాత ఈ రైతాంగ సమస్యలు స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షునిగా ఉన్నాడు. పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాలన్నీ కూడా కొనసాగుతూ వచ్చినాయి. ఈ ప్రతిఘటనలు కూడా ఈ తెలంగాణ జిల్లాలలో బాగా పెరుగుతూ వచ్చాయి. 30 నుంచి 42 వరకు ప్రతిఘటనలు పెద్ద ఎత్తున పెరిగాయి. బేతవోలులో ఒక పెద్ద పోరాటం జరిగింది. అక్కడ సీతారాం చంద్రరావు అని చెప్పని ఒక పెద్ద భూషి, అలాగే పరిటాల, కొలనుపాక, ఆలేరు దగ్గర ఉన్నటువంటి కొలనుపాక, మునగాల, అమ్మనబోలు ఇట్లాంటి ఎక్కడ చూసినా జమీందారులకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు సంభవించాయి. ఈ పోరాటాలన్నీ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి వీటికి కేంద్ర బిందువుగా పాలకుర్తిలో ఐలమ్మ భూమితో పోరాటం స్టార్ట్ అయింది. అదేమిటంటే ఐలమ్మ ఒక దగ్గర భూమి కౌలుకు తీసుకుంది. ఆ కౌలుకు తీసుకున్నటువంటి భూమి కోతకు వచ్చింది. కోతకు వచ్చినప్పటికీ ఈ రామచంద్రారెడ్డి, ఇస్నూరు రామచంద్రారెడ్డి, ఆ పాలకుర్తికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇస్నూరు రామచంద్రారెడ్డి ఆ పంటను కాజేయడానికి తన మనుషులను పంపాడు. అప్పుడు తన మనుషులంటే జమీందారులకు సైన్యం ఉంది, అంటే గూండాలు, అలాగే నిజాం సైన్యం. వీళ్ళతో పాటు ఏంటంటే ఈ కాసిం రజ్వీ, ఔరంగాబాద్ నుంచి, లాతూర్ నుంచి వచ్చినటువంటి అడ్వకేటు ముస్లింలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి నిజాంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏమిటంటే నేను మీ ప్రభుత్వానికి సహాయం చేస్తాను, మాకు మీరు ఇంత డబ్బు ఇవ్వాలి అని చెప్పని ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు అంటే కాసిం రజ్వీ సైన్యం, అలాగే నిజాం సైన్యం, ఈ జమీందారుల యొక్క గూండాలు వీళ్ళందరూ ఏకమై ఏంటంటే గ్రామాల మీద నిర్బంధం కొనసాగించారు. ఇక్కడ ఈ పాలకుర్తి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇస్నూరు రామచంద్రారెడ్డి మనుషులు వచ్చితే వాళ్ళని తరిగి కొట్టారు సంఘం పేరుతో. ఆ తరిగి కొట్టిన దానిలో ఎవరున్నారు? బీవిరెడ్డి నరసింహారెడ్డి, తల్లా చంద్రారెడ్డి, తల్లా ప్రతాప్ రెడ్డి, తర్వాత ఈయన మన యాదగిరి, అఖిలం యాదగిరి, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తరిగి కొట్టారు. మళ్ళీ 200 మందిని పంపారు. ఆ 200 మందిని పంపితే ఆ 200 మందిని కూడా తరిగి కొట్టారు. అందులో వెంకడు అని చెప్పిన ఒక పెద్ద గూండా ఉంటే వాటిని చంపేశారు. మొట్టమొదటిసారి
వా ఒక జమీందారు మనిషిని చంపడమే కాకుండా వాళ్ళని తై కొట్టడం జరిగినప్పుడు ఆ ఉత్సాహంతో ఈ రైతులందరూ ఒక ఊరేగింపు చేస్తూ ఉంటే ఆ ఊరేగింపు సీతారాంపురం నుంచి బయలుదేరి ఇక్కడికి విష్ణుడి దగ్గరికి వచ్చే వరకు పాట్నం నుండి కాల్పులు చేశారు. అందులో దొడ్డి కోరయ్య మరణించడం జరిగింది. వాస్తవానికి దొడ్డి కోరయ్య అన్న మల్లయ్య, దొడ్డి మల్లయ్య సంఘ సభ్యుడు. అయితే అంతకుముందు ఈ కాల్పులు చేయగానే బెగ్గంపాడైపోతారు, అందరు పరారైపోతారని చెప్పి ఆశించారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ శవాన్ని పట్టుకొని ఊరేగింపు చేసి వెంటనే గడ్డని తెచ్చి ఆ రామచంద్రారెడ్డి ఇంట్లో వేసి మట పెట్టారు. వాళ్ళ కుటుంబం అంతా పారిపోయారు, తప్పించుకున్నారు. ఆ తర్వాత ఒక 3 నెలలు వరుసగా ఈ ఉద్యమం ప్రతి గ్రామాన ఊరేగింపులు ప్రదర్శనలు చేశారు. ఆ ఊరేగింపుల మీద జమీందారుల మనుషులు ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురు కలిసి దాడులు చేసినప్పుడు ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటనలు ప్రతి గ్రామంలో ఎప్పుడైతే పెరిగినాయో, ఈ జరిగింది ఎప్పుడు దొడ్డికోనే మరణం జూలై 4, 1946. అప్పటి నుంచి ఈ ఒక 3 నెలల పాటు ఈ పోరాటాలన్నీ జరిగినాయి గ్రామ స్థాయిలో. ఈ పోరాటాలతోటి స్పందించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు ఎవరైతే పీడితులు ఉన్నారో వాళ్ళందరూ ఏకమయ్యారు. అప్పటికి పార్టీ కూడా ఆలోచించి ఏమిటంటే 1946 సెప్టెంబర్, అంటే ఇది జూలైలో జరిగింది, సెప్టెంబర్ 11వ తేదీన సాయుధ పోరాటాన్ని ప్రకటించడం జరిగింది. అంటే 11 సెప్టెంబర్ 1946లో పోరాటం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ మధ్యలో ఈ భూములు ఆక్రమించడం, ఈ జమీందారులందరూ పట్నం అంటే హైదరాబాద్కు పరుగులు పెట్టడం జరిగింది. వీళ్ళందరూ పరుగులు పెట్టారు, వాళ్ళు భూములు ఆక్రమించారు. ఒక 3000 గ్రామాలలో గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది జరిగినటువంటి వాస్తవం. జరిగిన తర్వాత ఏమైంది, స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని ఎస్టేట్లతో పాటు ఈ నిజాం ఎస్టేట్ను రద్దు చేయాలి. ఇది నిజాంగానే ఉండిపోయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మిగతా వాళ్ళు ఎవరు కానీ దీని మీద అంత వాళ్ళ దృష్టి లేదు. వాళ్ళు ఏదో మాకు యుఎన్ఓతో ఒప్పందం ఉంది అని చెప్పనే పేరుతో దీన్ని అలాగే వదిలేశారు. ఈ పోరాటం ఎప్పుడైతే ఉధృతం జరుగుతూ వచ్చిందో 1948, అంటే 1947 ఆగస్టు నుంచి 48 సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఇది కనుక ఇట్లాగే జరిగితే అసలు భారతదేశంలో కమ్యూనిజం పెరుగుతుంది, ఎప్పటికే కేరళలో ఉంది, అందువల్ల ఏంటంటే దీన్ని అణిచేయాలి అని చెప్పనే ఉద్దేశంతో నిజాం ప్రాంతాన్ని విలీనం చేసేటటువంటి పేరుతో సైన్యాలు వచ్చినాయి. జనరల్ జేఎన్ చౌదరి అని చెప్పని సైన్యాధిపతి నాయకత్వాన కోదాడ నుంచి ఒక సెక్షను, ఔరంగాబాద్ నుంచి ఒక సెక్షన్ వచ్చి ఎప్పుడు 1948 సెప్టెంబర్ 13 ఎంటర్ అయ్యారు. 40, 13, 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఒక 60-70 మంది సైన్యంలో చనిపోయారు. ఒక 470 మంది సుమారుగా నిజాం సైన్యంలో చనిపోయారు. నిజాం సరెండర్ అయ్యాడు. ఇక్కడ బొల్లారంలోనే సెప్టెంబర్ 18న కాంగ్రెస్ జెండా ఎత్తారు. దీన్ని ఏమంటారు, విముక్తి అంటారు. విముక్తి కాదు, ఇది భారతదేశంలో విలీనం అయింది, విలీనం కావాలని కోరుకున్నారు అందరు. కాబట్టి అప్పుడు పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ రావినారాయణ రెడ్డితో పాటు వీళ్ళందరూ కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పెళ్లి సుందరయ్య, మాకిరెడ్డి బసవపున్నయ్య, అప్పుడు మహారాష్ట్రలో మన పార్టీ కేంద్ర కమిటీ ఉంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఈ పోరాటానికి ఆయుధాలు, డబ్బులు, మంచి చెడ్డ అన్నీ కూడా ఇక్కడే సరఫరా కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చినాయి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సరఫరా చేశారు. కొంతమంది సైన్యంలో ఉన్న వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లా కాల్చాలి, ఎట్లా చేయాలి, ఎట్లా పోరాటాలు నడిపించాలి. ఆ విధంగా జరిగినటువంటి పోరాటాన్ని సెప్టెంబర్ 18న ఎప్పుడైతే చేశారో అది విలీనం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ సైన్యాలు కనుక విలీనం చేయాలనే సదుద్దేశంతో వస్తే విలీనం చేసిన తర్వాత వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళిపోలే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు ఇక్కడ వాళ్ళు ఉండి ఏం చేశారు, కమ్యూనిస్టుల మీద దొరకబట్టడం, వాళ్ళని చంపడం, కేసులు పెట్టడం మొదలుపెట్టారు. అసలు నైజాం పీరియడ్లో జరిగినటువంటి 1946 సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 11 నుంచి
ఈ 48 వరకు, అంటే దాదాపు 2 సంవత్సరాలు, ఒక మాసం అవుతుంది సుమారుగా. 1500 మంది నాయకులు చనిపోయారు, కమ్యూనిస్ట్ నాయకులు. అప్పుడు ఈ పోరాటంలో పాల్గొన్నది ఎవరు? స్టేట్ కాంగ్రెస్ ఉంది ఇక్కడ. పోతే అంతకు ముందే మీ సెప్టెంబర్ 1925లో ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో ఏర్పడింది. దాని శాఖ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో. ఆ శాఖ వాళ్ళు ఎవరు కూడా పనిచేయాలి, అసలు ఈ పోరాటం గురించే పట్టించుకోవాలి. ఇక్కడ స్టేట్ కాంగ్రెస్, తర్వాత ఇక్కడ దళిత సంఘాలు, తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని జరిగినటువంటి పోరాటం. తర్వాత ఎప్పుడైతే ఈ 1948లో విలీనం జరిగిందో, స్టేట్ కాంగ్రెస్ కూడా యూనియన్ కాంగ్రెస్లో కలిసిపోయింది, కేంద్ర కాంగ్రెస్లో కలిసిపోయింది. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇక మిగిలిందల్లా కమ్యూనిస్టులు పోరాటం విరమించకూడదు, మనం సాధించుకున్నటువంటి భూములు రక్షించుకునే వరకు పోరాడాలి. సైన్యం గ్రామాల మీద పడి దాడులు చేయడం, నిజాం సైన్యం ఈ రజాకారులు ఈ జమీందారుల గూండాలు చేసినటువంటి అరాచకాల కన్నా ఎక్కువ చేశారు. సైన్యం కాన్సన్ట్రేషన్ క్యాంపులను పెట్టారు. మా ఊరు పక్కనే పెట్టారు, అశోక్ నగర్లో. కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టడం అంటే వాళ్ళు పొద్దుగాలనే ఒక గ్రామాన్ని చుట్టుముట్టడం, ఊళ్ళో వాళ్ళందరినీ ఊరు బయటికి తీసుకురావడం. 14 సంవత్సరాల లోపల ఒక పక్కకు, 14 నుంచి 35 ఏళ్ళ వాళ్ళను ఒక దిక్కు, 35 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఒక గ్రూపు, 60 ఏళ్ల పై వాళ్ళను ఒక గ్రూపు. ఆ కింద వాళ్ళను పై వాళ్ళను వదిలిపెట్టి మధ్యలో ఉన్న వాళ్ళను దొరకబెట్టి వాళ్ళ బట్టలు ఇడిపించి వాళ్ళకు ఆసనాలలో కారం పెట్టడం, చింతబరిగెలతో కొట్టడం, తిరుమల చెట్లకు యాలాడదీయడం, ఊర్ల కింద గుండు సూదులు గుచ్చడం, వీరన్నిటికీ ఏమిటి కమ్యూనిస్ట్ అక్కడలో చెప్పండి. చాలా మంది చెప్తారు ఏంటంటే పటేల్ ఏదో విలీనం చేశాడా, విద్రోహం చేశాడా అనేది అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. అసలు సైన్యం 1948 సెప్టెంబర్ నుంచి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కనుక చూస్తే చరిత్ర, మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, గర్భిణీ స్త్రీల మీద, ప్రసూతి అయినటువంటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున చేశారు. మన వాళ్ళు చెప్తారు ఏంటంటే మనం సైన్యాన్ని విమర్శించకూడదు, పోలీసుని విమర్శించకూడదు, వాళ్ళ ఆత్మ స్థైర్యం దెబ్బతింటుంది అని. చాలా తప్పు. అసలు అప్పుడు అనుభవించినటువంటి వాళ్ళు చూస్తే నైజాం. అందుకే తెలంగాణలో ఒక వాదన ఉంది, గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చింది. ఇది సైన్యాన్ని బట్టే వచ్చింది ఆ సూక్తి. అందువల్ల ఏమిటంటే అట్లా కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి చేసుకు మొదలుపెట్టారు. చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పారు. అయితే 48లో ఒక చారిత్రక ఘటన కూడా జరిగింది. చారిత్రక చర్చ జరిగింది. ఏమిటంటే పార్టీలో ఇప్పుడు మన భారతదేశ సైన్యం వచ్చింది, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అందువల్ల ఏమిటంటే మనం పోరాటం విరమిద్దామని. లేదు, మనం సాధించుకున్నటువంటి భూములు మనకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చేంత వరకు మనం పోరాడాలి అనేది ఒక సెక్షన్. ఆ సెక్షన్ మాట నెగ్గింది, దాన్ని కొనసాగించారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి కనుక చూస్తే అభిప్రాయ భేదాలున్నా వాళ్ళు కలిసే పోరాడారు. ఇప్పట్లాగా వేరు కుంపట్లు ఎవరు కలిసే పోరాడమే కాకుండా ఏమిటంటే త్యాగాలు కూడా చేశారు. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే దాదాపు పెద్ద భూస్వాములు, అందరికీ 300-400 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ భూములన్నింటి కూడా ఇచ్చేశారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు మనం చరిత్రలు కనుక తిరగవేసి చూస్తే వాళ్ళ 1000 ఎకరాల భూములను ప్రజలకు ఇచ్చేశారు. ఇచ్చి వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. జైళ్ళల్లో ఉండడమే కాకుండా ఏమిటంటే ప్రజలకు నాయకత్వం అయింది. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఈ బలహీన పడుతున్న ఉద్యమం అప్పటికే 3 సంవత్సరాలు అయింది సైన్యం వచ్చి. ఇక సైన్యం కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడి, అప్పటికి జవహర్లాల్ నెహ్రూకి ఏమిటన్నా ఇదేం లేదు, ఉద్యమం పోతుందన్న కొద్దీ సైన్యం చచ్చిపోతున్నారు. ఇక లాభం లేదని చెప్పారు. ఏంటంటే 1950లో రక్షిత కౌలుదారి చట్టం అని చెప్పని ఒక చట్టం తెచ్చారు. 1950లో ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్లను భూముల నుంచి తొలగించకూడదు.
వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి, ఇది సుప్రీంకోర్టులో కూడా దీన్ని అప్పీల్ చేయడానికి వీలు లేదు అని ఒక చట్టం తెచ్చిన తర్వాత అప్పుడు పార్టీ కూర్చొని 1951 అక్టోబర్ 21వ తారీఖున ఉద్యమం పోరాటం విరమిస్తున్నామని ప్రకటించారు. ప్రకటించి కూడా చెప్పింది ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా, ఎందుకంటే ప్రకటించినప్పటికీ సైన్యం దొరకబట్టి మిమ్మల్ని చంపడం చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. పోరాటం విరమణ జరిగిన తర్వాత కూడా ఏడాది పాటు కమ్యూనిస్టులు రహస్య జీవితం గడిపారు చాలా కుటుంబాలలో. అప్పుడు ఏంటంటే ఈ ప్రతి గ్రామంలో తపంచాలు, బర్మార్లు ఉండేది. ఈ సెప్టెంబర్ 17న ఎప్పుడైతే విలీనమైందో పోలీస్ యాక్షన్ అంటారు, ఆపరేషన్ పోలం, అది జరిగిన తర్వాత గ్రామాలలో ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా సైన్యం కలెక్ట్ చేసి తీసుకెళ్ళి కనీసం మెత్తగా ఉన్న కొడవళ్ళు కూడా తీసుకెళ్ళారు. అప్పుడున్న ఆయుధాలు ఏమిటి? కొడవళ్ళు, గడపార్లు, ఒడిసెలు ఇప్పటికి కూడా మా ఇంట్లో ఇప్పటికీ ఉంది ఒడిసె. అట్లా ఏమిటంటే సైన్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి అరాచకాలను ఈ రజాకారు మూవీ సినిమాలో ఎందుకు చూపించలేదు? సెప్టెంబర్ 18 వరకే చూపించేసి ఆపేశాడు. పనికిరానటువంటి చరిత్రకు సంబంధం లేనటువంటిది ఎప్పుడో రామ్జీ గోండు జరిగింది, ఎక్కడో మన ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఉద్యమాలను చూపారు. కానీ ఒకవేళ కనుక తెలంగాణ ప్రజలకు నైజాం నుంచి విముక్తి, వాళ్ళనుకున్న విముక్తే కనుక అయితే పోలీసులు వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడమో లేకపోతే ఈ జమీందారులను అరెస్ట్ చేయడమో జరగాలి. కానీ 48లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది? రాజు ప్రముఖగా నైజాంను ప్రకటించి సంవత్సరం పాటు నైజామే తన పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత వెల్లోడిని సీఎంగా పెట్టారు. 1952 కనుక వెల్లోడి ఉన్నాడు. ఆ తర్వాత 52లో ఎలక్షన్ జరిగి బూరుగుల రామకృష్ణారావు వచ్చారు. ఈ మొత్తం చరిత్రను కనుక చూస్తే నిజంగా కాంగ్రెస్కే కనుక చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ సైన్యాన్ని పంపిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఉన్న భూములు, వాళ్ళు సాధించుకున్న భూముల మీద హక్కులు కల్పించి జమీందారులను వాళ్ళు చేసిన నేరాలకు వాళ్ళందరినీ శిక్షించాలి, కాశీం రజీని కూడా శిక్షించాలి. కానీ కాశ్మీర్ రజీని భద్రంగా ఎవరు చంపకుండా జైల్లో పెట్టినట్టు చేసి అక్కడి నుంచి తీసి పాకిస్తాన్కి పంపించారు. ఆ తర్వాత నిజాము తన డబ్బులన్నీ కూడా ఇంగ్లాండ్కు పంపుకునేటటువంటి ఏర్పాటు చేశారు, గవర్నమెంట్కి చెప్పి చేశారు. అందువల్ల ఏమిటంటే సైన్యం వచ్చింది ఏదైతున్నదో అది ప్రజలకు సహాయం చేయడానికి కాదు వచ్చింది. నిజాం సైన్యం, రజాకారులు కానీ వీళ్ళందరూ కూడా ఇక కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆపడం సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళకు సహాయంగా మనం వెళ్ళి వీళ్ళను అణిచివేసినట్టు చేయాలని చెప్పి చేశారు. అప్పటికి కూడా నిజాం సైన్యం ఏంటంటే ఒక ప్రయత్నం చేసింది భారతదేశంతో యుద్ధం అని. అది భారతదేశం యుద్ధం అనేది సాధ్యం కాదని ఒక అభిప్రాయానికి వచ్చి వెంటనే వాళ్ళు సరెండర్ కావడం జరిగింది. అందువల్ల ఏమిటంటే 2 పార్ట్లుగా చూడాలి. ఒకటి 1946 నుంచి 48 వరకు ఒక పార్టు, 48 నుంచి 51 వరకు ఒక పార్ట్. ఈ 2 పార్ట్లలో జరిగినటువంటి హింస ప్రజల మీదనే జరిగింది. ఈ 2 పార్ట్లలో కూడా ఏంటంటే నిర్బంధం, మహిళల మీద ప్రతి గ్రామాలలో ఎక్కడ చూసినా వాళ్ళు అవమానాలకు గురైనటువంటి తెలంగాణ ప్రజానికి. అందువల్ల ఏమిటంటే ఆ సైన్యం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది విద్రోహమే జరిగింది, మనకేమీ మేలు జరగలే. చాలామందిని తీసి జైల్లో పెట్టారు, చిత్రవదలు చేశారు. అట్లా మా ఊళ్ళో నుంచి 4గురిని తీసుకెళ్ళి మేము చూస్తూ ఉండగా చెట్టు కట్టి కాల్చేశారు. అందుకోసం ఈ చరిత్ర ఒకవేళ నిజంగానే కనుక ఇప్పుడు ఈ సినిమా తీసినటువంటి వ్యక్తి చెప్పదలుచుకుంటే, ఇంతకుముందు వచ్చి చెప్పిన సినిమాలు ఉన్నాయి, భూమి కోసం, తర్వాత మా భూమి, తర్వాత ఈ వీర తెలంగాణ, వీటిల్లో ఒక పార్ట్ ఉంది చెప్పారు. దాసి ఆత్మకూరు, వరంగల్ జిల్లాలో ఆత్మకూరు అని ఉంది, ఒక గడి దేశాయ్ ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒక దాసిగా ఒక మహిళను తీసుకొచ్చి ఎలా పని చేయించుకుంటారు. అప్పుడు జమీందారులు వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళతో పాటు ఏమిటంటే ఈ ఊళ్ళో ఉన్న మా యువతులు పెళ్లి కానటువంటి పిల్లలు ఉంటే వాళ్ళను
ఆడపాపలుగా ఆమెతో పంపేవాడు, జమీందారి బిడ్డతో అత్తగారి. అంటే వాళ్ళ కూతుళ్ళ మీద కూడా వాళ్ళకి హక్కు లేనటువంటి పరిస్థితి. అది అప్పుడు కాదు, 48 తర్వాత కూడా జరిగింది ఇది. నేను చెప్పేది ఏమిటంటే సైన్యం వచ్చిన తర్వాత ఏదో పెద్ద మార్పు జరిగింది అనేది ఏమి లేదు. జవహర్లాల్ నెహ్రూ అంతటి వాడు ఇక లాభం లేదు, వీళ్ళ భూములు రక్షణ కల్పించకపోతే నష్టం జరుగుతుంది అనుకోవడం చేత ఆ 1950 రక్షిత కౌలుదారి చట్టం రావడం చేత మనం పోరాటం విరమించడం జరిగింది. ఒకటి. రెండవది, ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాగి, 2 ఏళ్ళకు మించి ఏ యుద్ధం సాగలే. కానీ తెలంగాణ పోరాటం 5 సంవత్సరాలు సాగింది. 5 సంవత్సరాలు. వాళ్ళేం చదువుకున్నోళ్ళు కాదు. అందువల్ల ఏమిటంటే ఈ పోరాటం అనేది ఇలా వక్రీకరణలు చేసేటటువంటి పద్ధతి వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళకు ఏం ఉపయోగపడుతుంది అనుకున్నారో కానీ చరిత్ర తెలిసిన వాళ్ళు అసహించుకుంటున్నారు. ఎందుకంటే చరిత్రను వక్రీకరించడం, ఇప్పుడు మహాత్మా గాంధీని తీసేసి మీరు వీర సావర్కర్ని పెడతారు. వీర సావర్కర్, పారిపోయిన సావర్కర్ వీర సావర్కర్ ఇలా అవుతాడు. అసలు అండమాన్ జైలు నుంచి ఎలా పోవాలి అని చెప్పని సరెండర్ పిటిషన్ రాసి బయటపడ్డు. అందుకోసం ఏంటంటే ఎవరు పోరాట నాయకులు, ఎవరు పోరాటం చేశారు. తర్వాత కూడా ఏంటంటే 51 తర్వాత కూడా 64 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగానే కలిసి పనిచేసింది. ఈ సాధించిన పోరాటాల మీద వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకోవడానికి, వాళ్ళు దక్కించుకోవడానికి, గౌరవంగా బతకడానికి. అప్పుడు ఇంకొకటి, అంత పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంగా 3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసి చదువు నేర్పడం, కులాంతర వివాహాలు చేయడం, వృత్తులన్నింటికీ న్యాయం కల్పించడం, వెట్టి చాకిరీ నిర్మూలన, ఒక కొత్త సోషలిస్టు తరహా సమాజాన్ని అనుభవించారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసు సైన్యం వచ్చిన తర్వాత మళ్ళీ నైజాం పాలన తిరగబెట్టడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి చాలామంది అప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకు రక్షణ కల్పించడంతో పాటు తమకున్నటువంటి సంపదలన్నింటినీ కూడా ఇచ్చి ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ చరిత్రను వక్రీకరిస్తే అసలు రానున్న కాలం కూడా క్షమించదు బీజేపీని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సెప్టెంబర్ 20, 1925లో పుట్టి, అసలు వాళ్ళే ఒక్క కేసు ఎక్కడన్నా చేశారా? ఒక్క జమీందారుకు వ్యతిరేకంగా ఎక్కడన్నా పోరాడారా? అసలు వాళ్ళ 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 కాశీం రజీ సినిమాలోనన్నా చూపారా? అందుకోసం ఏంటంటే చరిత్ర అనేది తెలవది. పోతే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే మనం పోరాటం విరమించింది ఎప్పుడు? 1951 అక్టోబర్ 20. ఈ ఆర్ఎస్ఎస్ జనసంఘం అనే పార్టీని ఏర్పాటు చేసింది అదే డేట్న, మన పోరాటం విరమించిన డేట్న, 1951 అక్టోబర్ 21. అది జనసంఘం. తర్వాత 1977లో జనతా పార్టీకి వచ్చింది. ఇప్పుడున్న బీజేపీ 1977లో పేరు మార్చుకోకముందు జనసంఘం ఎప్పుడు పుట్టింది? మన పోరాట విరమణ రోజున్నే చారిత్రకంగా. మరి దానికన్నా ముందు వీళ్ళ మాతృ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్పేది కర్రలు పట్టుకొని ఇలా నెక్కర్లు దొరుకుని తిరిగినటువంటి వాళ్ళు ఎందుకు పోరాటంలో పనిచేయలేదు? ఎందుకు వాళ్ళు త్యాగాలు చేయలేదు? ఎందుకు వాళ్ళు ప్రాణాలు కోల్పోలేదు? ఈ 4000 మంది నైజాం కాలంలో చనిపోయిన 1500 మంది, సైన్యం దాడులకు చనిపోయిన 22,500 మంది, 4000 మంది కమ్యూనిస్టులు చనిపోయారు. కమ్యూనిస్టు భావాలు ఉన్నోళ్ళు చనిపోయారు. స్టేట్ కాంగ్రెస్ 48 తర్వాత యూనియన్ కాంగ్రెస్లో కలిసిపోయింది. తర్వాత పెన్షన్లు, మొన్న పెన్షన్లు వస్తే ఆ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళంతా ముందుకు వచ్చి మేము డెన్నులు నడిపాము, ఇవి నడిపామని చెప్పని ఒకడొకడు నాకన్నా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ పెన్షన్లు తీసుకుంటున్నారు, 50,000, 60,000. వల్ల ఏమిటంటే పోరాటాన్ని వక్రీకరించడం అది సరి కాదు. చాలామంది అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా
మీద ఈ వెబినార్ ఉన్నది అని తెలిసినప్పుడు నేను దాన్ని చూడకుండా ఎలా బాగుండదని చెప్పని చూడడం జరిగింది. అంతా ఏంటంటే హాల్లో 20% 25% మించి లేరు జనం. అది ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి తప్ప మరొకటి కాదు. అందువల్ల ఏమిటంటే ఈ వాస్తవ చరిత్ర అసలు ఇంకొకటి బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంది, హిస్టరీ కాంగ్రెస్ రద్దు చేసిందిగా. అసలు ఇప్పుడు ఇప్పుడు చరిత్ర రాసే సమావేశాలు ఏడాదికి ఒకసారి జరిగేది ఇప్పుడు జరగడంలే. హిస్టరీ కాంగ్రెస్ రద్దుపరిచింది. ఎందుకంటే వాళ్ళు అనుకునే చరిత్రను వాళ్ళు రాయించాలనే ప్రయత్నం. వాళ్ళకి చరిత్ర రాసినోడు ఎవడున్నాడు? శ్మశాన చరిత్ర తప్ప. అందువల్ల ఏదో 2 టర్ములు గెలిచిన తర్వాత వాళ్ళు అనుకునేది ఏమిటంటే మేమేదో బాగా అందువల్ల ఏంటంటే ఈ చరిత్రను అందరూ కూడా వాస్తవాలు అధ్యయనం చేయాలని కోరుతూ మీ అందరికీ సెలవు. నిర్మల్ గారు మీరు మాట్లాడండి, ఆ తర్వాత ప్రశ్నలు ఉంటే మనం టేకప్ చేద్దాం. నేను రాజకీయ దృక్పథంతో చూడను. తెలంగాణ అనేటువంటిది ముఖ్యంగా రజాకార్ ఇష్యూ కానీ లేకపోతే ఇంటిగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా హిస్టారికల్ గా ఏంటి అనేటువంటిది నేను వివరిస్తాను. అసలు ఏంటి అంటే మంచి ఒక సరైనటువంటి అభిప్రాయం ఇంకా రాలే మనకి. స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది కానీ హైదరాబాదుకు రాలేదు 15 ఆగస్టు 1947 అనేటువంటి మాటని ఒప్పుకోవడం కష్టమైంది మాకు. ఎందుకంటే స్వాతంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి, నిజాము నుంచి ప్రజలకు కాదు. సో కాబట్టి అంటే వాళ్ళు క్లియర్ గా స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇండియాస్ ఇండిపెండెంట్ బిల్ అని ఒక యాక్ట్ పాస్ చేశారు. దాని ద్వారా భారతదేశానికి అన్నిటికీ ప్రిన్సిపల్ స్టేట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్వాతంత్రం మేము 15 ఆగస్టు 1947 ఇస్తున్నాం, మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి పోతున్నాం అని ప్రకటించాం. కాబట్టి ఏంటంటే హైదరాబాద్ కూడా స్వాతంత్రం వచ్చింది. ఇది మనం గమనించాలి. హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళ కింద ఉందా? లేదు. అయితే అందులో వాళ్ళు ఒక ఇది పెట్టారన్నమాట. ప్రిన్సిపల్ స్టేట్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉంటారా, పాకిస్తాన్ లో ఉంటారా? మేము 2 రిపబ్లిక్ ని క్రియేట్ చేసినాం, పాకిస్తాను భారతదేశం. ప్రిన్సెస్ కి అవకాశం ఇచ్చినాం, మీ ఇష్టం ఎందులో జారండి, కానీ స్వాతంత్రంగా ఉండండి అని వాళ్ళకి చెప్పలే. అది అసలు భయం బిగినైంది నిజాంకి. నేనేం చేయాలా ఏంటి అనేటువంటిది అక్కడ బిగినైంది అనమాట. అది మనం గమనించాల్సిన అవసరం ఉంటది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, అప్పటికే కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు 1947 తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. వాళ్ళకి ప్రైమరీగా ఏం చేయాల్సి వస్తుందంటే, ఎంత ముక్కలుగా ఉన్నటువంటి దేశాన్ని ఒకటి చేయాలి. అది వాళ్ళ ప్రధానమైనటువంటి కర్తవ్యం. ప్రధానం చేసి ఒక దేశం చేయాలి, ఒక రిపబ్లిక్ చేయాలి. సో కాబట్టి ఏమవుతుందంటే, చాలా మంది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ని సరిగా అర్థం చేసుకోవాలి. అగ్రిమెంట్ చేయించుకోవడం మొదలు పెట్టారు. అది ఉంది, బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, మీరు ఏ రాజ్యంలో ఉండదలుచుకుంటే ఆ రాజ్యంతో అగ్రిమెంట్ చెయ్యండి అని ప్రిన్సిపల్ చెప్పారు. అంతేగాని మీకు ఇండిపెండెన్స్ లేదు. నిజాం అన్నాడు, నేను ఇండిపెండెంట్, నేను బ్రిటిష్ కామన్వెల్త్ లో ఉంటా అని అంటే, బ్రిటన్ క్లియర్ గా చెప్పింది, నువ్వు ఇండిపెండెంట్ కాదు, బ్రిటిష్ కామన్వెల్త్ లో నువ్వు ఉండవు, నువ్వు కావాలంటే పాకిస్తాన్ పో, లేకపోతే ఇండియా, నువ్వైతే ఇండిపెండెంట్ కింగ్ కాదు అని చెప్పింది. అందులో భాగంగా వీళ్ళకి మౌంట్ బాటన్ ఏం అడ్వైజ్ చేశాడంటే, మీరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోండి, ఏ ప్రిన్స్ అయినా నేను ఇలాగే ఉంటా అని చెప్పి అనుదలుచుకుంటే ఆ ఎవరితో ఉంటాడో వాళ్ళతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోవాలి అనేది ఒక పద్ధతి ఏర్పడిందండి. అన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ వాళ్ళు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నిజాం నేను పాకిస్తాన్ కు పోను అని చెప్పాడు, పాకిస్తాన్కి నాకేం సంబంధం లేదు అన్నాడు. తర్వాత స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అలా అయిపోయిన తర్వాత ఈ టైంలో, ఈ కాలంలో ఇతిహేదుల్ ముస్లిమీన్ అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చింది
తెలంగాణలో స్వాతంత్రం వస్తున్నటువంటి క్రమంలో స్వాతంత్రానికి పోరాటం చేస్తున్న ఆంధ్ర మహాసభ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టులు కానీ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలోనే 2 మతపరమైన ఆర్గనైజేషన్లు కూడా ఉన్నాయి. ఒకటి ఆర్య సమాజ్, ఇంకొకటి ఇతిహేదులు ముస్లిమీన్. ఇతిహేదులు ముస్లిమీన్ అనే దాన్ని బహదూర్ యార్ జంగ్ స్టార్ట్ చేశాడు. బహదూర్ యార్ జంగ్ ఒక పెద్ద ఇస్లామిక్ స్కాలరు. ఆయన అందరికి చెప్పింది ఏమిటి అంటే, ఇది ముస్లిం రాజ్యము, ముస్లిం రాజ్యం ముస్లింలకే ఉండాలా అనేటువంటి దాంతో ఆయన దాన్ని ఆర్గనైజేషన్ పెట్టాడు. వాస్తవంగా రికార్డు చూసినట్లయితే ముస్లిం రాజ్యంగా ఉండాలి అనే దాన్ని నిజాం ఒప్పుకోలే. నిజాం ఏమన్నాడంటే, మెజారిటీ పీపుల్ యొక్క సమ్మతం లేకుండా నేను రాజుగా ఉండను, కాబట్టి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి బహదూర్ యార్ జంగ్ తీసుకొస్తాడు అని బహదూర్ యార్ జంగుని పాయిజన్ పెట్టి చంపడం కూడా జరిగింది. నిజాం తోటే జరిగింది. నిజామే జయించాడు. నేను కొన్ని రికార్డులు కూడా అలా చూశాను. అయితే ఆయన తర్వాత కాసిం రిజ్వీ ఆ ఆర్గనైజేషన్ కాస్త మిలిటరైజ్ చేసి రజాకార్ ఆర్గనైజేషన్ అనే దాన్ని పెట్టాడు. నేను ఈ మధ్యన ఎక్కడో ఫేస్బుక్ లో అక్కడ పెట్టిన, ఎంత పెద్ద స్ట్రక్చర్ అంటే అది పైన అందరికంటే పైన ఏదో శిలాఫర్ ఏదో సంథింగ్ అంటారు రాయింది, అలా పెట్టుకొని కింద వరకు ఎంతో మందిని ఆర్గనైజ్ చేశాడు. 2 లక్షల మంది అయినా ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ ఆయన కాసిం రిజ్వీ తయారు చేశాడు. ఇది ఈ విధంగా ఆర్గనైజేషన్ పై నుండి కిందకు వచ్చింది. బ్రహ్మాండంగా మిలిటరైజ్ చేసేసి కన్వర్ట్ చేయటం, లేదా కొట్టడం, రేప్ చేయటం, ఆ భారతదేశంలో కలవకుండా ఉండాలని చూడటం, హైదరాబాద్ ఇండిపెండెంట్ గా ఉండాలి అనేటువంటిది చేస్తూ వచ్చాడు. ఇది యాక్చువల్ గా వాళ్ళందరూ చూపెట్టేది. అది వాస్తవంగా అంతే. అది ఆ విధంగా ముందుకు రావడం జరిగింది. కొన్ని గ్రామాల్లో రజాకారులు చేసిన అట్రాసిటీస్ అన్ని కూడా మనం చెప్పుకున్నాం. వాటి మీద వాళ్ళు ఫోకస్ చేసి చేయటం ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అది ఎక్కువ మహారాష్ట్ర మరాఠ్వాడా రీజన్ లో ఉన్నటువంటిది నెమ్మదిగా మిగతా ప్రాంతాలకు రావడం జరిగింది. అయితే ఈ రజాకారులు అక్కడ ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందంటే, ప్రపంచ యుద్ధాల మధ్య చాలా మంది చేతి వృత్తుల వాళ్ళకి, సన్నకారు రైతులకి ఫుడ్ క్రైసిస్, లేవీ ఆర్డర్ అని ఒకటి పెట్టుకొచ్చాడు నిజాం. ఆ లేవీ ఆర్డర్ ప్రకారంగా ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ 10 మౌంట్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటన్నిటి గవర్నమెంట్ సీజ్ చేయొచ్చు, అది యుద్ధానికి పంపించాలి, సెకండ్ వరల్డ్ వార్ పంపించాలి. అప్పుడు పెద్ద క్రైసిస్ ఏర్పడింది. ఇంకో విషయం కూడా గమనించాలి. 1939లో టెనెన్సీ కమిటీ అపాయింట్ చేశాడు నిజాం. ఎందుకంటే పెద్ద పెద్ద దేశముఖులు ట్యాక్స్ కట్టాలి 100 ఎకరాలకి. ఆ 100 ఎకరాల కట్టలేక కింద ఏమని వాళ్ళని పెట్టి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళందరూ చాలా మంది కౌలుదారులు ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే, ఓనర్షిప్ రైట్స్ వాళ్ళకి ఇచ్చేటట్టయితే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయింది, కాబట్టి టెనెన్సీ కమిటీ వెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారు. టెనెన్సీ కమిటీ వేశారు. 1945లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది. ఆసామీ షిక్మీ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ ప్రకారంగా జమీందారులు అనే వాళ్ళు, అంటే దేశముఖులు అనేటువంటి వాళ్ళు, మాకు కౌలుదారులే లేరు, ఈ భూములన్నీ మాయే అని కౌలుదారు కనపడితే 12 సంవత్సరాలు ఏ భూమికైనా కౌలుదారు ఉండేటట్లయితే ఆ భూమి మీద కౌలు రైటు, ఆసామీ షిక్మీ రైటు కౌలుదారికి వస్తుంది అనేది అందులో ఉంది. కాబట్టి ఏంటంటే ఎవిక్షన్స్ మొదలై, ఐలమ్మ కేసు కూడా అదే. ఆ కౌలుగా తీసుకున్న భూమి పంటని ఎత్తకపోవటం కూడా, ఈ భూమి నీది కాదమ్మా మాదే, అంతకంటే 1 సంవత్సరం ముందు కౌలు చట్టం వచ్చింది. అలా మొత్తం ఎన్నో రకాలైన ఉద్యమాలు ఇక మొదలైనవి. ఫుడ్ కోసం, భూమి కోసం. ఫుడ్ లేక ఎందుకంటే ఊళ్ళో ధాన్యం ఉండటానికి వీల్లేదు, రైతులకేమో భూమి రావాలని గవర్నమెంట్ అనుకున్నా కూడా రైతుల వీళ్ళ భూస్వాములందరూ కూడా మాకు కౌలుదారు లేడు,
మేమే సొంతంగా దున్నుతున్నాం అని ఎవిక్షన్స్ మొదలై అలా ఉద్యమాలు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టే కంటే ముందు నుండి కూడా కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. తర్వాత ఆంధ్ర మహాసభలో చేరినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరినీ సంఘాలుగా ఆర్గనైజ్ చేసి ఎవిక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమాన్ని చేసుకొచ్చింది. ఆ క్రమంలో జమీందారులు అంటే ఈ దేశముఖులు, ముఖ్యంగా విష్ణునూరు రామచంద్రారెడ్డి రజాకారులను దేశకొచ్చి రజాకారుల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ సినిమాలో కూడా చూపెట్టినారు. రజాకారులకి ఆయన సంబంధం ఉండటం అనేటువంటి చూపెట్టారు. ఆయన దగ్గర ఉన్న కొంతమంది జీతగాళ్ళు కూడా రజాకారులు అయ్యారు. అది రజాకారులు మీరు చూడాల్సిన ఇది ఎవరు వాళ్ళు అంటే. ఇక వాళ్ళు చివరికి ఏంటి, ఇదేమో కింద ఈ పని చేస్తున్నారు. కాశ్మీర్ పైన ఏం చేస్తున్నాడు అంటే స్వాతంత్రం కోసం ఆయన అంటే హైదరాబాద్ ఇండిపెండెన్స్ ఉండడం కోసం అని చెప్పేసి ఆయన పైన పోరాటం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు నిజాం ఎప్పుడైతే పాకిస్తాన్ కు పోను అని అన్నాడో అలాంటప్పుడు మాతోటి అగ్రిమెంట్ చెయ్యి అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది. అదే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి డ్రాఫ్ట్ అయి తయారు చేసి ఒప్పుకొని వచ్చిన తర్వాత ఏమేమి విషయాలు ఉంటాయి ఏమిటి అని చెప్పేసి ఒప్పుకొని వచ్చిన తర్వాత కాశ్మీర్ అజ్మీ అప్పుడున్న ప్రధానమంత్రి నవాబ్ ఆఫ్ చత్తారి నవాబ్ అంటారు, ఆయన ప్రధానమంత్రి. ఆయన ఇంటి ముందు ధర్నా చేసి గొడవ చేసి మనకి భారతదేశంతో ఏ పని లేదు, భారతదేశంతో పోరాటం చేస్తా, నేను సైన్యాన్ని తయారు చేసినా నాకు పాకిస్తాన్ నుంచి సైన్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన గొడవ చేయడం జరిగింది. చివరికి ఆ డ్రాఫ్ట్ అనేటువంటిది సైన్ చేయక అలా వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత చత్తారి రాజీనామా చేసిండు. ముస్లింస్ అంతా కూడా అందులోనే ఉన్నారు అనుకోవడానికి వీలు లేదు. చత్తారి క్లియర్ గా నిజాము చెప్పిండు, భారతదేశం ఒక నేషన్ అవుతుంది, హైదరాబాద్ అందులో భాగమే, గౌరవప్రదంగా అందులో ఉండటం ఎక్కడ అవసరం అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసిన తర్వాత మీర్ లైకలీ ప్రధానమంత్రి అయిండు. మీర్ లైకలీ హైదరాబాద్ క్యాపిటలిస్టు. మీర్ లైకలీ గవర్నమెంట్ లో వీళ్ళు రజాకారులు సపోర్టర్స్ 2 మంత్రులు ఉన్నారు. చివరికి ఏంటంటే ప్రభుత్వం అనేటువంటిది నిజాం కింద ఉన్నటువంటి ప్రభుత్వం రజాకారుల చేతిలోకి మీర్ లైకలీ యొక్క ఆధిపత్యం కింద నడుస్తూ ఉంది. అప్పుడు పూర్తిగా సీరియస్ అటాక్స్ మొదలు పెట్టడం జరిగింది. ఆ టైంలో నిజాంకి అర్థమైంది ఏంటంటే ఇది నడవదు, నన్ను ఎన్నాళ్ళు ఇలా ఉంచలేరు, నా మీద తిరుగుబాటు వస్తుంది, నేను ఆగలేను అనేటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కు చెప్పాడు ఆయన. ఏంటయ్యా మరి నీ దగ్గర గొడవలు అవుతున్నాయి చూడండి, అది నిజాం ఇండిపెండెంట్ అయితే అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగారు వాయిలెన్స్, రేపు, మర్డరు ఇవన్నీ అవుతున్నాయి, నువ్వు వీటిని ఆపుతావా లేదా, మేమెంటా కావాలన్నా అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు నిజాం ఒక మాట అన్నాడు ఏంటంటే ప్రభుత్వము నా చేతుల్లో లేదు. హైదరాబాద్ రేడియోలో ప్రకటన చేసిండు. ఎవరి చేతిలో ఉంది అంటే హిట్లర్ అనేటువంటి మాట వాడాడు. హిట్లరైట్స్ ఉన్నారు ఇక్కడ అని తప్పించుకొని ఏంటంటే కాశ్మీర్ జరిగి నాకు సంబంధం లేదు అనేటువంటి మాట తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట తీసుకొచ్చిండో నేను కేంద్ర ఇది ఏంటి క్యాబినెట్ ప్రొసీడింగ్స్ చూశాను. నేను కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రొసీడింగ్స్ ఇదే మంచి అవకాశం మనకి. ఆయన ప్రభుత్వం ఆయన చేతిలో లేదంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇండియన్ ఆర్మీ పోయి మేము ఇంకోయా నీకు సాయం చేయడానికే మేము వచ్చినాం అనే పద్ధతిలో మనం పోదాము. కానీ అవకాశం దొరికితే నిజాం కూడా ఎలా ఇండిపెండెంట్ ఉండాలా అని చూస్తా ఉన్నాడు. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మనం ముందు అయితే ఇండియన్ ఆర్మీ పోవాలి అని క్యాబినెట్ డిసిషన్ చేసి నిన్న ఈ సినిమాలో సర్దార్ పటేల్ క్యాజువల్ గా మరి ఇప్పుడు ఏంటయ్యా అని ఎవరు అడుగుతాడు, బహుశా మునిషియా ఎవరు అడిగారు ఏంటయ్యా అంటే ఆర్మీ యాక్షన్ పంపిస్తపో ఆర్మీ అని అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. పూర్తిగా సినిమాలో హీరోనేమో
సర్దార్ పటేల్, విలన్ ఏమో నిజాం, మోర్ దాన్ కాశ్మీర్ విలన్ ఏమో నిజాం. సో నిజాం సిగరెట్ తాగటం, విలన్ లాగా మాట్లాడటం, వక్రంగా మాట్లాడటం, లేకపోతే వాడి సంగతి అట్లా వీడి సంగతి అట్లా అనడం, ఇలాంటివన్నీ చేసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా సినిమాటిక్ గా ఉంది. అలా ఉంది. నిజాం పెద్ద టెన్షన్ లో ఉన్నాడు. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడలేదో, ఏం చేయాలో, ఎలా రక్షించుకోవాలో చాలా సీరియస్ లో ఉన్నాడు. క్యాజువల్ గా మాట్లాడటం కానీ, వాణ్ణి తిట్టడం కానీ, ఈయన్ని తిట్టడం కానీ అలాంటివి ఒకటి చేయలే. అలాంటి డ్రామాటిక్ గా సినిమా తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం మీరు గమనించారో లేదో, ఐలమ్మ అందులో ఎలా కనపడుతుందండి? తెలంగాణ స్త్రీ. ఆమె ఏంటంటే విజయశాంతి సినిమాలో హీరోయిన్ గా ఉండి ఎగిరి తన్ని యుద్ధం చేస్తూ చూసారా? ఐలమ్మ అలా చేసినట్టుగా చూపెట్టారు. ఏమన్నా తంతుంది కూడా, అలా చేసిందా? పోరాటం అట్లా అయిందా? చూడండి సినిమాలో ఐలమ్మ డ్రెస్ ఎలా ఉందండి? ఐలమ్మ ఏం కట్టుకుంటుంది? తెలంగాణ స్త్రీలు, రైతు కులాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఏం కట్టుకుంటారు? రైవిక. ఆ ఐలమ్మది ఇందులో ఏంటో తెలుసా అండి? జాకెట్, బట్టలు క్లోజ్ ఫిట్, శరీరానికి ఫిట్ అయ్యేటువంటి జాకెట్ వేసుకొని ఉంది. అలా ఉంటారా? రైతు ముడేసుకుంటారు, ముందు వదులుగా ఉంటది. అలా రైతు ఆమె చూపించకుండా సినిమాలో హీరోయిన్ లాగా చూపెట్టడం. తర్వాత కింద ఆమె ఎలా ఉంది? తెలంగాణ స్త్రీ ఎలా ఉంటుంది? చీర కట్టుకొని మోకాళ్ళ పైకి దోపుకుంటుంది, గోచి పెట్టుకుంటుంది. ఎలా చూపెట్టారండి? ఆమె ఐలమ్మ బొమ్మ ఒకటి ఉంది ఇక్కడ. ఆ బొమ్మను చూసి చేసి ఉంటారన్నమాట. గట్టిగా కాశకట్టు అని ఉంటది, గట్టిగా మోకాళ్ళ గాన గుడ్డ కట్టుకున్నట్టుగా, టైట్ కట్టుకున్నట్టుగా, తన్నడానికి సిద్ధంగా, కొట్టడానికి సిద్ధంగా హీరోయిన్ టైప్ లో తీసుకొచ్చారు. తెలంగాణ స్త్రీలు అలా లేరు. తెలంగాణ స్త్రీలు మోరల్ గ్రౌండ్ మీద స్త్రీని, అరే ఆడదాని మీద చెయ్యేస్తావురా ఏంటాను అని అట్లా మోరల్ గ్రౌండ్ లో పోరాటం చేసింది వాళ్ళ మీద, గుండాల మీద. సో అది కూడా వక్రీకరించేసి ఆ ఐలమ్మని ఏదో చూపెట్టడం, అలా ఏదో చేస్తున్నాం అని చెప్పడం, అలాంటివి చేశారు. అలా బ్రహ్మాండమైనటువంటి స్త్రీల పోరాటం. స్త్రీలు ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటంటే, స్త్రీ ముందుండేటట్లయితే వాయిలెన్స్ తక్కువ అయింది. మగవాడిని సడన్ గా కాల్చొచ్చు, కానీ స్త్రీని అలా కాల్చలేరు. అందుకు ఈ తెలంగాణలో స్త్రీలు ముందుకు రావడం జరిగింది. కాకపోతే కాశ్మీరజీవికి మాత్రం అది లేదు. అలా కాశ్మీరజీవి పెద్ద పెచ్చురిగిపోయి చావడం జరిగింది. భారతదేశం ఈ పరిస్థితిలో రావడం జరిగింది. మీరు కేర్ఫుల్ గా ఆలోచించినట్టు అందులో లేదు ఒక విషయం. అంత డిస్టోర్షనే ఉంది. అది క్యాబినెట్ డెసిషన్ అనేది లేకుండా, క్యాబినెట్ లో నేను క్యాబినెట్ ప్రొసీడింగ్స్ చదివితే ఎలా తీసుకుపోదాం, ఏం చేద్దాము అని అనుకుంటే అంచనా వేసినారు. ఏమనుకున్నారంటే, కాశ్మీరజీవిని ఏం చేయొచ్చు? ఆర్మీని అడిగారు. కాశ్మీరజీవిని ఏముంది, వాడిని 4 రోజుల్లో మేము ఖతం చేస్తాం, వాడికి ఏముంది అక్కడ అన్నారు. మరి ఆర్మీది, హైదరాబాద్ ఆర్మీ ఏముందంటే, హైదరాబాద్ ఆర్మీని వారం 10 రోజుల్లో చేస్తాం, కాబట్టి ఇంక మరి ఇంకేం పోవచ్చు కదా అంటే ఇంకొక ఆలోచన చేసింది. కమ్యూనిస్టులు బలంగా పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఈ ఆలోచన చేశారు. ఆజాదీ హైదరాబాద్ అంటారా, కమ్యూనిస్టులు భారతదేశంలో కలుద్దాం అంటారా అనే దాని మీద వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ పూర్తిగా అందరికీ తెలియదు. సో కాబట్టి ఏంటంటే, ఈ అన్నిటి దృష్టిలో పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఇఫ్ డిక్లేర్స్ వార్ ఆన్ ఇండియన్ ఆర్మీ, we continue the battle. బట్ ప్రైమరీలీ రజాకారులకు వ్యతిరేకంగా మాత్రమే మనం పోతున్నాం అనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆర్మీని కాంటాక్ట్ చేయడం చూడు, ఒక పెద్ద ప్రాసెస్. సినిమాలో ఈ ప్రాసెస్ గా చూపలే. సర్దార్ పటేల్ అన్నా పోండిరా అంటే పోవటమే, అట్లా కాదు. చివరికి జూను 1948 జూన్లో ఇండియన్ ఆర్మీ రావాలి ఇక్కడికి. దాన్ని క్యాటర్ పిల్లర్ అన్నారు. అప్పుడు వెస్టర్న్ కమాండ్ లో ఉన్నటువంటి ఆర్మీ ఏం చెప్పిందంటే, జూన్ వర్షాకాలం, ట్యాంకర్లతో పోవాలా, యుద్ధానికే పోవాలా, అన్ని ట్యాంకర్లతో ప్రిపేర్ అయిపోవాలి. మనకు తెలియదు ఎంత శక్తి ఉందో, లోపల ఎంత ఉందో, ఎవరెవరు కలుస్తారో తెలియదు. అంతేకాదు పాకిస్తాన్ ఏమన్నా సాయం చేస్తుందా
ఎట్లా చేస్తుంది అనేటువంటి తెలియదు కాబట్టి ఫుల్ ప్రిపరేషన్ తో పోవాలి అని చెప్పేసి వెస్టర్న్ కమాండ్ మేము అట్లా పోము, జూన్ లో పోము అని చెప్పిన తర్వాత క్యాటర్ పిల్లర్ క్యాన్సిల్ అయింది. తర్వాత ఆపరేషన్ పోలో సెప్టెంబర్ కి వచ్చింది. ఆపరేషన్ పోలో రావడం, 3 సైజు నుంచి రావడం, చుట్టుముట్టి రావడం, ఇదంతా జరగడం జరిగింది. జరిగిన తర్వాత ఒక వారం చూపించాడు. వాస్తవంగా ఎక్కడైతే రజాకారులు ఉన్నారు అనుకున్నదో ఇండియన్ ఆర్మీ, ముఖ్యంగా లాటూర్ ఏరియాలో మీ మైక్ కొంచెం సార్ సౌండ్ రావట్లేదు. ఏదో కాల్ వస్తుంది, కాల్ డిస్టర్బెన్స్. అది కాల్ కొంచెం తీసేయండి. సో అట్లా కాల్చడం జరిగింది. కాల్చిన తర్వాత రజాకారులు పారిపోయారు. మీరు ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, మీరు చూసారో లేదు, అక్టోబర్ రెవల్యూషన్ అని. ఐ థింక్ ఉస్మానాబాద్ కలెక్టర్ ఆ టైంలో ఉండి నేను ఏం చేయాలి అర్థం కావట్లేదని ఇక్కడికి వచ్చిండు నిజాం దగ్గరికి. మీరు లేకని కలిసిండు. మరి ఒక దేశం ఆర్మీ వస్తుంటే కలెక్టర్ ఏం చేయాలా? నాకేమన్నా ఆర్మీ ఇచ్చి మీరు ఎవరిని ఆర్మీని ఇండియన్ ఆర్మీని ఆపమంటారా? ఏం చెప్పారంటే కలెక్టరు మీరు లైకని కలిస్తే మీరు లైకని సమాధానమే చెప్పరా, తర్వాత నిజాంని కలిస్తే నిజాం మీరు లైకని గెలవమన్నాడు. అంటే ఇవన్నీ మనకి ఏం అర్థం అవుతుంది అంటే నిజాము ఇండియన్ ఆర్మీని వ్యతిరేకించదలుచుకోలేదు. ఎందుకంటే అంత దమ్ములు లేవు, లేనిపోని గొడవ నాకెందుకు అని చెప్పేసి అనుకున్నట్టుగా ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఏదో మాట్లాడుతుంటే మాటగా దప్పుగా ఇస్తుంది. సో తర్వాత ఏంటంటే 3 రోజుల్లో ఇక్కడికి వచ్చింది ఆర్మీ సికింద్రాబాద్. జనరల్ ఓల్డ్రూస్ చీఫ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్మీ, ఆయన పోయి నిజాంను కలిసిండు. మరి ఆర్మీ వస్తుంటే నేనేం చేయాలని ఇది చూపిలా సినిమాలో, ఇది చాలా ఇంపార్టెంట్ అనే వరకు నిజాము మాట్లాడలే, కూల్గా ఉన్నాడు. సార్ నాకు ఏదైనా చెప్పండి సార్, ఒక దేశం నుంచి ఆర్మీ వచ్చింది, నేను ఆర్మీ చీఫ్ని, నేను ఒట్టిగెట్ట కూర్చుంటా, నాకు ఏదైనా చెప్పండి అని అడిగిండు. అడిగితే మీర్ లైక్ అలీ కలవమన్నాడు. మీర్ లైక్ అలీ ప్రధానమంత్రి కలవమన్నాడు. మీర్ లైక్ అలీ అంతకంటే ఒక రోజు ముందే మీర్ లైక్ అలీ యొక్క రాజీనామా తీసుకున్నాడు నిజాం. తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. అంటే నిజాం ప్రిపేర్ అయ్యిండు. సో చివరికి నిజాంకి అర్థమైంది ఏంటంటే ఈ పెద్ద మూవ్మెంట్లు నేను ఆపలేను అని చెప్పేసి అనుకొని మీర్ లైక్ అలీ దగ్గరికి ఈయన పోయిన తర్వాత మీర్ లైక్ అలీ ఏమన్నాడంటే ఏమన్నా మనకెందుకు, ఆయన ఏం చెప్పట్లేదుగా అన్నాడు. నేను రాజీనామా చేసిన అల్లా ఎందుకు అని ఆయన మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత చివరికి ఉల్డ్రూస్ వెళ్ళిపోయింది. ఇక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజాముని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 46లో తెలంగాణ ఉద్యమకారులని, రైతు ఉద్యమకారులని అరెస్ట్ చేసి దగ్గర 300-400 మందిని తీసుకొచ్చి సూర్యాపేటలో ఒక టూరింగ్ టాకీస్ అని ఉంటది, అందులో అందరిని పెట్టారు రైతుల్ని. పెట్టిన తర్వాత నిజాం హైదరాబాద్ నుండి సూర్యాపేట పోయిండు. నా రైతులతో నేను మాట్లాడతాను, ఎందుకు నా మీద ఉద్యమాలు చేస్తున్నారు, ఎందుకు అన్ని ఊళ్ళల్లో గొడవలు అవుతున్నాయి, చాలా ఊళ్ళల్లో గొడవలు అవుతాయి, అవన్నీ నేను ఇక్కడ చెప్పదలుచుకోలే, అంత టైం లేదు నాకు. సో కాబట్టి ఏంటంటే అక్కడ పోయిన తర్వాత రైతులను అడిగిండు, మీకేమైనా సమస్య ఉంటే నేను పరిష్కరిస్తా కదయా, మీరు ఎందుకు గొడవలు పెడుతున్నారు, ఊళ్ళల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి, నేను ఆర్మీని వదిలిపెట్టినా తెల్లారుజాములు వస్తున్నారు, 4 గంటలకు మీ ఊళ్ళల్లో పోతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇదంతా నాకు నచ్చదు. మనం కలిసి ఉన్నాం, 200 సంవత్సరాల నుంచి మా పాలన నడుస్తుంది, మీరు నాకు వ్యతిరేకించలే, ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మీరు ఇస్తారా సార్ మేము అడిగింది ఒక రైతు అన్నాడు. అవును ఇస్తా. ఏనేమనుకున్నాడు, రైతు ఏం అడుగుతాడు, భూమి అడుగుతాడు. కాబట్టి ఆ భూమి అడుగుతుండంటే ఎలాగో కౌలుదారి చట్టం ఇస్తుండే కదా, అందులో మనం చూసుకోవచ్చు అనుకున్నాడు. కానీ రైతు అన్నాడు, మీరు ఇస్తానంటే సార్
నాకు స్వరాజ్యం కావాలన్నాడు. అప్పుడు నిజాంకు తల తిరిగిపోయింది. తెలంగాణ ప్రజలు చిన్నోళ్ళు కాదు, పాలిటిక్స్ అర్థమైంది, స్వాతంత్రం అర్థమైంది, రాజ్యం అర్థమైంది అనేది వాళ్ళకి అప్పుడు ఆయనకు అర్థమైంది. ఇక నేను వీళ్ళతో మాట్లాడేది లేదు, నా మీద తిరుగుబాటు వచ్చింది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలకి రాజ్యం ఎలా అర్థమైంది? వాడు ఏం మాట్లాడుతున్నారంటే దొరల రాజ్యము, ప్రజల రాజ్యము, రైతు రాజ్యము, రాజ్యం అనేటువంటి మాట వాళ్ళలో వచ్చింది. పొలిటిక్స్ వచ్చింది అన్నమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజాము ప్రభువు పోతేనే మాకు భూములు వస్తాయి, నిజాం ప్రభువులు పోతేనే మాకు స్వాతంత్రం వస్తుంది అని వాళ్ళు అనుకోవటం. పోలీసు రిపోర్ట్స్ అన్ని కూడా ఈ ఉద్యమాల గురించి తెలియజేసినాయి. 1937లోనే రామత్ యార్ జంగ్ డైరెక్టర్ జనరల్ పోలీస్ నిజాముని వార్నింగ్ ఇచ్చాడు, దేర్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషన్ ఇన్ తెలంగాణ. రైతులు జనగామలో భూములు పడావులు పెట్టారు, దొరలకు వ్యతిరేకంగా తిరుగుబడుతున్నారు. అప్పటికే ఆయన ఎవరు ఒక పటవారిని చంపేశారు. ఇవి చాలా చాలా జరుగుతున్నాయి. కావేటి కనకమ్మ బ్రహ్మాండంగా పోరాటం చేసింది 37లో, అది 38లో, చాకలి ఐలమ్మ కంటే ముందు. సో ఇలా ఎన్నో పోరాటాలు జరుగుతా ఉన్నాయి అనేది ఆ వార్నింగ్ ఇచ్చే వరకు ఎన్ని దృష్టిలో పెట్టుకున్న నిజాం ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నా చేతిలో ఉంచుకోలేను అనే నిర్ణయానికి వచ్చి ఏదో విధంగా నేను కాంప్రమైజ్ అవ్వాల్సిందే కేంద్ర ప్రభుత్వానికి అనే ఉద్దేశం తయారయ్యి మనసులో పెట్టుకొని కూర్చున్న తర్వాత అప్పుడు జనరల్ ఓల్డ్రీస్ వెళ్ళిపోయి ఆ కంటోన్మెంట్ అవతల ఇండియన్ ఆర్మీ వస్తుంటే అప్పటికి జనరల్ చౌదరి వచ్చాడు. అంతవరకు కూడా రాజేంద్ర సింగ్ లీడ్ చేస్తున్నాడు. జనరల్ చౌదరి వచ్చాడు. జనరల్ చౌదరి వచ్చిన తర్వాత ఈయన అక్కడ పోయి హైదరాబాద్ ఆర్మీ ఈజ్ సరెండరింగ్ బిఫోర్ ఇండియన్ ఆర్మీ అని సాల్యూట్ చేశాడు. సాల్యూట్ చేస్తే ఆయన చౌదరి ఏమన్నాడంటే అన్కండిషనల్ సరెండర్ అన్నాడు. అప్పుడు అన్కండిషనల్లీ హైదరాబాద్ ఆర్మీ సరెండరింగ్ బిఫోర్ ఇండియన్ ఆర్మీ అన్నాడు. అయిపోయింది, హైదరాబాద్ సరెండర్ అయిపోయింది అన్నమాట. అక్కడ తర్వాత మీరు చూడ సినిమాలో ఈ విషయం లేదు. జనరల్ చౌదరి ఓల్డ్రూస్ ఇద్దరు కలిసి ఓపెన్ జీప్ లో నిజాం దగ్గరకు వస్తూ ఉంటే హైదరాబాద్ లో మొత్తం పూలు పోస్తున్నారు, మీద ఎగిరి గంతులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ వచ్చింది, హైదరాబాద్ పోయింది, మనం ఇక సుఖపడతాం అనేటువంటి భావంతో వాళ్ళతో కనపడింది లిబరేషన్ విషయంలో. అది వాస్తవం, లిబరేషన్ అవ్వకూడదు, నేను తర్వాత చెప్తుంది ఈ విషయం. సో తర్వాత ఏమైంది, నిజాం దగ్గరికి పోయి జనరల్ చౌదరి హెచ్ఈహెచ్ ది నిజాం, ఐ ఆమ్ జనరల్ చౌదరి, ఐ సాల్యూట్ అని. ఏంటండి దీని అర్థం? ఓడిపోయిన రాజుని అరెస్ట్ చేయాలిగా, అరెస్ట్ చేశాడా? అరెస్ట్ చేయాలా? సాల్యూట్ చేశాడు. సాల్యూట్ చేశాడు. ఒక పెద్ద ప్లాన్ కేంద్ర ప్రభుత్వం వేసింది. సాల్యూట్ చేసిన తర్వాత వాడు వెంటనే ఆయన సాల్యూట్ చేసిండు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సార్ యూ సెడ్, ఇలా అన్నాడు, ఇలా హిట్లరైట్ పాలన కింద ఇక్కడున్న రాజు కూడా మగ్గిపోయాడు. మీరు ప్రకటన చేశారు, ఇదిగో సార్ మీ రాజ్యం, వాళ్ళని అరెస్ట్ చేసినా ఇప్పుడు కాశ్మీర్ అజ్మీని పట్టుకుంటా, రేపు ఎల్లుండో మొత్తాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా, ఇదిగో ఈ రాజ్యం నీది, ఇక నువ్వు చూసుకో. ఇది చాలా విశేషం, ఇందులో లేదు సినిమాలో ఈ విషయం. చివరికి ఒక చిన్న అడ్మినిస్ట్రేషన్ లాంటిది పెట్టారు కాశ్మీర్. ఈయనతో పాటు 2-3 ఇన్ఛార్జి గవర్నెన్స్ నడుస్తా ఉంది. నిజాంని అట్ట కూర్చోబెట్టారు. ఏమేం చేయాలి ఏంటని చేశారు. 3 రోజుల్లో రజాకార్లని కాల్ చేయటం లేదా సరెండర్ చేయటం, కాశ్మీర్ అజ్మీని తీసుకొచ్చి జైల్లో వేయడం, తర్వాత మీర్ లైకలిని హౌస్ అరెస్ట్ కింద ఉంచటం, ఇవన్నీ చేసేదారు 3 days. సో 3 days లో అయిపోయింది. అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, కమ్యూనిస్టులు ఏం చేస్తారు,
అనేది చూస్తున్నాడు. కమ్యూనిస్టుల విషయం అలా ఉంచుదాం, కమ్యూనిస్టులు ఎలాగో రావటం లేదు, కమ్యూనిస్టులు ఏం చేయాలో చూస్తాం తర్వాత అని చెప్పేసి అనుకొని ఇక్కడ నిజాంని ఏం చేస్తున్నారు అనేది మనం చూడాలి. నిజాం తోటి ఏం చేయించినారు, నిజాం అక్కడ కాంప్రమైజ్ ఏమయ్యాడంటే నా ఆస్తులు ఉన్నాయి, నా రాజ్యం ఇక పోయినట్టే, నా ఆస్తులు ఉన్నాయి, నా ఆస్తుల్ని నేను రక్షించుకోవటానికి మీరు అవకాశం ఇవ్వాలి అని నెహ్రూతో కాంప్రమైజ్ అయ్యాడు మన ఇతని ద్వారా, మున్షి ద్వారా. అనుకున్న తర్వాత వాళ్ళు సరే అది మేము చూస్తాంలే అని చెప్పేసి అన్నారు. నువ్వు కోఆపరేట్ చేయి గవర్నమెంట్ తో అన్నారు. అప్పటికి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయింది నవంబర్ 1949లో. ఆ కాన్స్టిట్యూషన్ లో రాజ ప్రముఖ్ అనేటువంటి ఒక పదవి ఉంది. ఆ పదవి ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకు రాజ ప్రముఖ్ పెట్టారు? పాత ప్రిన్సెస్ అందరిని కూడా రాజ ప్రముఖులు చేయటం వాళ్ళ ఉద్దేశం. ఎందుకు రాజ ప్రముఖ్ అనేటువంటి వాడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయింది అంటే ప్రిన్సెస్ అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకు వచ్చినట్లు లెక్క. రాజప్రముఖ్ సరే నిజాం అంటాడు, రాజప్రముఖ్ ఇస్తే నేను తీసుకోవటం అంటే నేను అపాయింట్మెంట్ లెటర్ తీసుకోను, మీరు ఇచ్చే కారు నేను తీసుకోను, మీరు ఇచ్చే జీతం నేను తీసుకోను, నేను ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చిన కానీ నేను తీసుకోను అని ఏదో చెప్పాడు. సార్ నీ ఇష్టం, తీసుకో రాజప్రముఖ, ఇక నువ్వు హెచ్చి నిజాం కాదు రాజప్రముఖ అన్నారు. తర్వాత నిజాంతో ఏమేం చేయించుకుంటూ వచ్చింది అంటే ఒక్కసారి రజాకారులు పోయినారు, ఇక అయిపోయింది. నిజాం తోటి ఒక ఫర్మాన్ ఇప్పించారు, ఏమని? హైదరాబాద్ గవర్నమెంట్ డిజాల్వ్డ్, హైదరాబాద్ అసెంబ్లీ అండ్ గవర్నమెంట్ బోత్ డిజాల్వ్డ్ అండ్ హైదరాబాద్ విల్ గో టు ది ఎలక్షన్స్ అనదర్ ఫర్మాన్. అంటే ఎలక్షన్స్ ద్వారానే గవర్నమెంట్ ని ఎన్నుకుంటాం, నిజాం తోటే ఫర్మాన్. తర్వాత హైదరాబాద్ ఈజ్ బికమింగ్ పార్ట్ ఆఫ్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ప్రకటన చేయించారు ఫర్మాన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే ప్రిన్సిలీ స్టేట్స్ అన్ని కూడా భారతదేశంలో అంతర్భాగం అయితేనే అది యూనియన్ ఆఫ్ ఇండియా అవుతుంది. వాళ్ళ కన్సిడరేషన్ అది, యూనియన్ ఆఫ్ ఇండియా కావాలి. సో యూనియన్ ఆఫ్ ఇండియా దాదాపు 49 ఎండింగ్ కే అయిపోయింది, డిసెంబర్ కే అయిపోయింది. అలా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సో నిజాంని అలా ఉంచడం జరిగింది. నిజాం 56 వరకు రాజప్రముఖగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేంత వరకు ఆయన అట్లా కూర్చోబెట్టారు. భారతదేశంలో హైదరాబాద్ అయింది. దీన్ని ఏమంటారంటే ఇందులో ఏమి చూపెట్టారంటే ఒక డైలాగ్ ఇచ్చినారు, హైదరాబాదు విముక్తి అయింది అంటారు. విముక్తి అంటే లిబరేషన్. ఏంటి, ఎవరి నుంచి అయింది? ముస్లిం రాజు దగ్గర నుంచి అయింది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అంటే భారతదేశానికి 15 ఆగస్టున స్వాతంత్రం వస్తే హైదరాబాద్ ప్రజలకు రాలేదు, మేము పోయి స్వాతంత్రం తీసుకొచ్చి ముక్తి చేసినాం మేము అనేది వాళ్ళు చెప్పాలి అనేది వీడు చెప్పడం, భారతదేశం చెప్పడం ఇప్పుడు వీళ్ళ ఉద్దేశంలో. కానీ అది కాదనమాట. మీరు మొత్తం ప్రాసెస్ అంతా కూడా విపి మేనన్, ఈ పుస్తకం ఎప్పుడైనా చూసారో లేదో మీరు, అంటే కనపడుతుందా? విపి మేనన్ ఏంటది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. ఇది రోజు రెగ్యులర్ గా ఏమైతే విపి మేనన్ హ్యాండిల్ చేశాడు వీటిని. అంటే 15 ఆగస్టు తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్క రాష్ట్రాన్ని, ఒక్కొక్క ప్రిన్సిలీ స్టేట్ ని, సంస్థానాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ 1949కి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియా అని చేయడం జరిగింది. ఆ యూనియన్ ఆఫ్ ఇండియాని ఎలక్టోరల్ రూల్స్ తయారు చేసి 1952 ఎలక్షన్స్ కు ప్రిపేర్ అవ్వడం, ప్రిన్సిలీ స్టేట్స్ లో కూడా ఎలక్షన్స్ రావడం, అలా దాన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా వాళ్ళు తొందరగా స్టాండ్ తీసుకోవడానికి నేను కేర్ఫుల్ గా చూశాను క్యాబినెట్ ప్రొసీడింగ్స్. కమ్యూనిస్ట్ పార్టీ ఏమి స్టాండ్ తీసుకుంటుంది అనేటువంటి భయం వచ్చింది వాళ్ళు. రజాకారులు ఏం లేదు, ఖతం చేస్తాం. మాస్ బేస్ ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తప్పుడు ధోరణి తీసుకొని భారతదేశం మాకు శత్రువు, భారతదేశాన్ని మేము ఓడిస్తాం అని అంటారా? లేకపోతే
నిజాం ప్రభుత్వం అంటే ఫ్యూడల్ ప్రభుత్వం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈ ఫ్యూడల్ ప్రభుత్వం పోయేటట్లయితే మాకు ఫ్యూడల్ ప్రభుత్వం పోయింది కాబట్టి అయ్యా మేము ఒప్పుకుంటాం యూనియన్ కింద, ఇక నువ్వా అధికారం మేమా అనేటువంటిది వచ్చే ఎలక్షన్ లో చూసుకుందామని ఎలక్టోరల్ ప్రాసెస్ వస్తారా అని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చూసింది. కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ గ్రూపులు కొన్ని కలిసినాయి. మేము ఒప్పుకుంటున్నాం అయ్యా, మీరు వచ్చిన తర్వాత రజాకార్లు పోయినారు, నిజాం సరెండర్ అయిపోయినట్టే మీకు, కాబట్టి మేము దీన్ని లిబరేషన్ మేము ఒప్పుకుంటాం, ఇది ఈ ఇంటిగ్రేషన్ ఒప్పుకుంటాం, మేము భారతీయులమే, ఇక మాకు అది లేదు అనేటువంటి ఒక ఫ్యాక్షన్ అన్నది. ఒక ఫ్యాక్షన్ ఏమన్నదంటే మేము సోషలిస్ట్ మూవ్మెంట్ కోసం పోతాం అనేటువంటిది ఇంకొక ఫ్యాక్షన్ అన్నది. థర్డ్ ఫ్యాక్షన్ ఏమన్నదంటే రెవల్యూషనరీ గెయిన్స్ ఏమైతున్నాయో రక్షించుకోవడం కోసం అని పార్షియల్ స్ట్రగుల్స్ చేస్తాం. ఇది సుందరయ్య పుస్తకంలో ఉన్నటువంటిది. పార్షియల్ స్ట్రగుల్స్ చేసి ఉన్న భూమి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని మేము రక్షించుకుంటాం అని వేరియస్ స్టాండ్స్ వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ మిలిటరీ యాక్షన్ తర్వాత హైదరాబాదు భారతదేశంలో ఇంటిగ్రేట్ అయింది, భారతదేశంలో భాగమైంది. కానీ ఇండిపెండెంట్ యాక్ట్ మూలంగా హైదరాబాద్ కూడా భారతదేశంలో భాగమే. అది ఇండిపెండెంట్ లేదు, నిజాంకి ఏ సత్తా ఇయ్యలే. నిజాం ఇండిపెండెంట్ అంటే ఒప్పుకోనండు సిఆర్ఎట్లు, నువ్వు ఎప్పుడు ఇండిపెండెంట్ కాదు, నువ్వు మాకు సబార్డినేటివ్ అన్నాడు. నువ్వెవరు ఎట్లా మేము పాలించినాం, పారామౌంట్ పవర్ అనే దాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం. గవర్నర్ జనరల్ కింద నువ్వు ఉన్నావు. ఏంటి గవర్నర్ జనరల్ ఏంటి? క్రౌన్ రిప్రజెంటేటివ్. గవర్నర్ జనరల్ డిజిగ్నేషన్. గవర్నర్ జనరల్ ఏమో బ్రిటిష్ ఇండియాకి, ప్రిన్సిలీ స్టేట్స్ కి ఏంటంటే క్రౌన్ రిప్రజెంటేటివ్. మా క్రౌన్ రిప్రజెంటేటివ్ ఆర్డర్స్ ప్రకారంగా నువ్వు చేసినావు, నువ్వు ఇండిపెండెంట్ కాదు, నువ్వు పాకిస్తాన్ లో గలు ఇండియాలో గలు, మాకు అభ్యంతరం లేదు అని అనడం జరిగింది. వాస్తవంగా 15 ఆగస్టు నుంచి ఈ 48 వరకు కూడా ఇంటిగ్రేషన్ అంటారు చరిత్రకారులు. అలా ఇంటిగ్రేట్ అవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ లో వచ్చినటువంటి రజాకార్లు ఇండిపెండెన్స్ ఉంచుతాం అని చెప్పేసి అనుకున్న వాళ్ళని ఒట్టి 3 రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ ఖతం చేసింది. బాబు కమ్యూనిస్టుల మీద కొన్నాళ్ళు నడవడం ఇచ్చింది. కమ్యూనిస్టులు కూడా చివరికి టెనెన్సీ యాక్ట్ 1949 లో టెనెన్సీ కమిషన్ వేశారు. కమ్యూనిస్టులు అడిగేటువంటి రైతులకే భూమి అనేటువంటిది ఏదైతుందో దున్నేదారికి భూమి మీద ఏమవుతుందో టిల్లర్, ల్యాండ్ టు ది టిల్లర్, దాన్ని నేను కూడా చేస్తా అని నిజాం అదే ఎవరు నెహ్రూ అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతో అనుకోవటం, మీరు కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ లోకి రాండి అనేటువంటి తీసుకురావటం. 1952 ఎలక్షన్స్ లో అంతా సద్దుమణిగింది. హైదరాబాదు మిగతా అందరితో కలిసిపోయింది. ఎలక్టోరల్ డెమోక్రసీ, నెహ్రూ వైట్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయబడింది. అలా హైదరాబాద్ క్వశ్చన్ సాల్వ్ అయింది. సరే, వాళ్ళకి కావాల్సినవి మాత్రమే కొన్ని చెప్పుకున్నారు, కానీ కమ్యూనిస్టుల పోరాటం అనేటువంటిది లేకపోతే వెంటనే జాగీర్దారీ అబాలిషన్ 49లో చేయించరు, సర్ఫకాస్ అబాలిషన్ చేయించరు. రైతులు వాళ్ళతో ఉన్నారు, వీటిని చేయించడం అవసరం అనుకొని చేయించి రైతు రాజ్యంగా మేము మారుస్తాం అనేటువంటిదంతా తీసుకొచ్చింది. ఇది పార్షియల్ గా అసలు చూపెట్టకుండా రజాకారులు స్వాతంత్రం కోసం పోరాటారు, ముస్లిం రాజ్యం కోసం. మిగతా ప్రజలందరూ కూడా హిందువులుగా పోరాటం చేశారు అని చూస్తే, హిందువులుగా కాదు, రైతులుగా, వ్యక్తిత్వం ఉన్న ప్రజలుగా, గ్రామీణులం, గ్రామాల మీద రెస్పెక్ట్, స్త్రీలకు రెస్పెక్ట్, ఇవన్నీ కూడా మీరు కాదంటున్నారు కాబట్టి మేము పోరాటం చేసినాం. మేము స్త్రీలుగా పోరాటం చేసినాం. ఈ తెలంగాణలో స్త్రీలు అద్భుతమైన పోరాటం చేసినాం. ఆ పోరాటాలన్నీ అది అలా అర్థం చేసుకోవాల్సింది పోయి, ఇది హిందువుల కోసం, హిందూ రాజ్యం కోసం, ముస్లిం రాజ్యం నుంచి విముక్తి కోసం అనేటువంటి భావజాలం అక్కడ తీసుకొచ్చేది ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిన్ననే నేను ఆ సినిమా కావాలని చూశాను. ఈ రోజు మాట్లాడాలంటే అసలు ఏముందో నేను చూడాలనుకున్నాను. వేరియస్ డిస్టోర్షన్స్ ఉన్నాయి. ఐలమ్మ పోరాటం హీరోయిన్ లాగా చూపెట్టడం విజయశాంతి అనిపించింది నాకు. సర్దార్ పటేల్ ఒక్కడే చేస్తాడు, నెహ్రూ సీన్ లోనే లేడు. ఆయన పోయి చెప్తుంటాడు. ఇంకోటి గమనించాల, కేఎం మున్షి సర్దార్ పటేల్ కి చెప్తాడు మొట్టమొదట్లో హైదరాబాద్ లో ఆంధ్ర మహాసభ ఉంది,
హైదరాబాద్ లో కాంగ్రెస్ ఉంది, హైదరాబాద్ లో కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంత పోరాటం చేస్తున్నారని కేఎం మున్షి సర్దార్ పటేల్ చెప్తుండవు. సర్దార్ పటేల్ కు తెలంగాణ హైదరాబాద్ లో ఏం జరుగుతుందో మొత్తం ఆయనకు తెలుసు, మున్షికి తెలియదు. రమానంద తీర్థ అన్ని పోయి చెప్తుండు సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ స్పెషల్ ఫోకస్ ఉంది. అంటే వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే సర్దార్ పటేల్ ను కూడా మున్షి గైడ్ చేసిండు, దాంతో వచ్చింది అనేటువంటి డిస్టోర్షన్స్ ఉన్నాయి. సర్దార్ పటేల్ తెలవదా, నెహ్రూకి తెలవదా ఇక్కడ జరిగేటువంటి పోరాటాలు? కాంగ్రెస్ వాళ్ళు టచ్ లో లేరా? ఆల్ ఇండియా ఇదేది స్టేట్ పీపుల్స్ ఫెడరేషన్ లేదు, నెహ్రూ కాదు పెట్టింది. అన్ని స్టేట్స్ లో ఉన్న మూవ్మెంట్ కోఆర్డినేట్ చేయాలా? సర్దార్ పటేల్ తెలియదు. సో అట్లా ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో డిస్టోర్షన్ చేసి ఏదో చేయాలనుకున్నారు. అది ఒక కారణం. తెలంగాణ యూత్ కి ఈ సినిమా నచ్చరా. నేను కొంతమందితో మాట్లాడా, అది ఏంటయ్యా, ఏముంది సార్, ఏముంది అంకుల్ అందులో? ఏమి లేదు, అంతా వాడు కొట్టాడు, ఈడు కొట్టిండు, వీడు దన్నిండు, వాడు దన్నిండు, ఏముంది అందులో? ఏమి లేదన్నారు. నిన్న నేను పోస్తే సినిమాలో 10% కూడా లేరు. 2 షోలేనట, మిగతా బోల్డెన్ షోలు వేస్తారు. షోలు లేవు, ఎక్కువ థియేటర్లు లేవు, ఎక్కువ మంది జనం చూడటంలా. తెలంగాణ ప్రజలు యూజువల్ గానే ఈ హిందూ కన్స్ట్రక్షన్ అనేటువంటి దాన్ని ఒప్పుకోవటంలే. తెలంగాణ యూత్ కూడా ఒప్పుకోలేదు కాబట్టి సినిమా సక్సెస్ అవ్వట్లే. అది నాకు అనిపించింది. థ్యాంక్ యూ. ఓకే సార్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వెళ్దాము. ఇందులో సినిమాలో రజాకారులు భారత సైన్యం మీద పోరాడారు అనేటువంటిది ఉంది. నిజంగా ఎక్కడైనా పోరాటం జరిగిందా? రజాకారులు అనేటువంటిది అసలు తిరగబడలేదండి. ఇండియన్ ఆర్మీ రాగానే పారిపోయినారు. పారిపోలేదండి ఎక్కడ. 3 రోజుల్లోనేనా అండి 17 నుంచి 17 వరకు వచ్చారు. ఒక్కడ ఎదురైందా ఇండియన్ ఆర్మీకి? ట్యాంకర్లు వస్తా ఉన్నాయి. ఏం చేసినా కాశ్మీర్ జోడు కూర్చొని ముస్సి మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ పక్కన కొట్టాడు ఇండియన్ ఆర్మీ రాకుండా. కాశ్మీర్ లో ఎల్బ్రూస్ మీర్ లాకెళ్ళి కలిసి ఆగిందా ఇండియన్ ఆర్మీ? ఆగిందా? ఇండియన్ ఆర్మీ అసలు ఎక్కడన్నా రివోల్ట్ నడిచిందా అండి? ఒక్కటే లాటూర్ లో ఫైర్ ఓపెన్ చేసింది. నేను అందులో చూశాడు. పొలంలో ఉంటారు, పొలంలో ఉన్న వాళ్ళని పొలంలో కాల్చి చంపారు. అదే అలాంటిది ఒక ఫైరింగ్ అయింది. ఆ తర్వాత ప్రజాకారులు లేనండి, పారిపోయినాడు. కాశ్మీర్ అజీ అదురుకున్నాడు, కనపడకుండా పోయాడు, వెతుకు పట్టకరాలే. ఓకే, ఇంకో ప్రశ్న సార్. ఇప్పుడు మీరు ఇందాక స్ట్రక్చర్ గురించి చెప్పారు కదా, ఆ స్ట్రక్చర్ లో ఏంటంటే అతనికి సిపాయి సాలార్ అని పోస్ట్, అది అంటే సర్వసైన్య సిపాయి సాలార్. సిపాయి సాలార్ కరెక్ట్ కరెక్ట్. ఆయన అంటే సర్వ సైన్యాధ్యక్షుడు అని పెట్టుకున్నాడు. ఆయన అనుకోవడం కాకుండా డ్రెస్ మార్చిండు, ఆర్మీ డ్రెస్. ఆర్మీ. అయితే ఇంకో ఒక విషయం ఏంటంటే రజ్వీని మీరు అరెస్ట్ చేసి జైల్లో వేశారన్నారు, కానీ అతన్ని తీసుకొచ్చి మహబూబ్ మ్యాన్షన్ లో పెట్టారు. మలక్పేటలో ఉండే మహబూబ్ మ్యాన్షన్ లో పెట్టారు. ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఏ హౌస్ అరెస్ట్. చాలా స్వీకరించింది అంటే వాళ్ళ ప్రకటన ప్రకారంగా కాశ్మీర్ రజ్వీ ఈజ్ అరెస్టెడ్, మీర్ లేకలి ఈజ్ అండర్ హౌస్ అరెస్ట్. ఓకే, కానీ యాక్చువల్ గా చేసింది వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టలే. మహబూబ్ మ్యాన్షన్ మలక్పేటలో ఉంది. ఇప్పుడు అదంతా ఒక పెద్ద గంజ్ ఉంది అక్కడ, దాంట్లో పెట్టారు. ఇంకోటి, కాశ్మీర్ రజ్వీని పాకిస్తాన్ వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేశారు. మీరు ఇందాక ఉస్మానాబాద్ కలెక్టర్ గురించి చెప్పారు కదా, అతన్ని శిక్షించారు. అతను చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆయన పుస్తకం రాశాడు. సరే, తర్వాత అది రిలీజ్ అయింది అనుకోండి. కానీ ఇండియన్ ఆర్మీ రజ్వీని అంత గౌరవిస్తే ఈ సినిమాలో దానికి పూర్తి భిన్నంగా చూపించారు. చూపెట్టారు. రజ్వీని గౌరవించారు. రజ్వీ కోర్టులో లాయర్ను కూడా పెట్టుకోలే. కేంద్ర ప్రభుత్వం, నేను చెక్కు చూసిన, 30 రూపాయల చెక్కు పంపించింది లాయర్కి పే చేయండి అని. 30 రూపీస్. రజ్వీకి లాయర్కి
రజ్వీ లాయర్ కి ఫీజు కట్టి వాడిని కోర్టుకు తీసుకుపోండి అని. మరి అది చూపించాలిగా, అది చూపించాలి కదా సినిమాలో. అది లేదు, నేను ఆ చెక్కు చూసి నేను 30 రూపాయలు చెక్కు పంపించింది కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్. ఇంకోటి మీర్ లైక్ అలీ హౌస్ అరెస్ట్ లో పెట్టారు. హౌస్ అరెస్ట్ పెట్టిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత హెల్త్ బాగలేదు అని డాక్టర్ని పిలవడం మొదలు పెట్టారు. అంబులెన్స్ లో రోజు డాక్టర్ వస్తుంటే వీళ్ళు పోయి ఆర్మీ వాడు పోయి ఆ కిటికీ తీసి చూసే వరకు బెడ్ మీద పడుకొని ఉన్నాడు. దొంగ వేషాలు వేసిండు. పడుకొని ఉంటే వీడు నిజంగానే సిక్ అని వీళ్ళు అనుకోని కాముగా రోజు అది అంబులెన్స్ వస్తుంది, ఆయన ట్రీట్ చేస్తుంది, సోకాల్డ్ ట్రీటింగ్ చేసింది. లాస్ట్ ఒక రోజు అంబులెన్స్ లో ఎక్కిండు, శుభ్రంగా బాంబే పోయిండు, ఫ్లైట్ ఎక్కిండు, లాహోర్ పోయినాక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెసిలిటేట్ చేసినట్టే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గొడవలు లేకుండా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భయం ఏంటంటే ముస్లిమ్స్ ఒక గ్రూప్ గా తయారయ్యి డెమోక్రసీలో పార్టిసిపేట్ చేస్తారో లేదో, వాళ్ళని యాంటాగనైజ్ చేసుకోవద్దు అనేటువంటిది కనపడుతుంది ఇందులో. కామన్వెల్త్ లో మెంబర్ అవ్వని సిఆర్ అట్లీ చెప్పేశాడు. మీర్ లైక్ అలీ పోయాడు లండన్. పోతే మీరు ఇండిపెండెంట్ కాదని చెప్పిండు. ఓకే, తర్వాత ఇందాక మల్లారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, RSS 25లో ఏర్పడినా కూడా దాని శాఖ ఏది ఇక్కడ ఒక్క ఆందోళన కూడా చేయలేదని. మల్లారెడ్డి గారు ఆంధ్ర ఈ మన ఆర్య సమాజ్ ఏదైనా ఉద్యమాలు చేసిందా? ఒకతను నారాయణరావు పటేల్ అతను ట్రై చేశాడు నిజాంని చంపడానికి, ఇక్కడ ఒక మాట నేను చెప్పాలండి. మొట్టమొదలు 1925 ఆ ప్రాంతం నుండి ఇంకా కొంచెం అంతకంటే కొంచెం ముందు నుండి ముస్లిమ్స్ ఏమో తబ్లీగ్ మూవ్మెంట్, తబ్లీగ్ కన్వర్షన్, ఆర్య సమాజ్ ఏమో శుద్ధి మూవ్మెంట్. వాళ్ళు ముస్లిమ్స్ గా అయిన వాళ్ళని తీసుకొచ్చి శుద్ధి చేయడం సినిమాలో చూపెట్టాడు. కానీ అది ఎవరి కింద చేస్తున్నట్టు చూపెట్టాడు? కాశ్మీర్ జువీ కింద కాదు, అంతకంటే ముందు ఇక్కడ ఆర్య సమాజ్ అందరికంటే ముందు హైదరాబాద్ లో పనిచేసింది ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ నిజాంకు వ్యతిరేకంగా అయితే నిజాంను కలుస్తుండేవాళ్ళు. మాకు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, మేము చేసుకుంటాం అని చెప్పుకుంటూ ముఖ్యంగా దళితుల దగ్గర పోయి దళితుల్ని వాళ్ళకి కండవ కప్పి తీసుకొచ్చుకోవడం, అదే దళితుల్ని వీళ్ళు ముస్లింలుగా చేయడం. ఈ కన్వర్షన్ జరిగింది ఏంటంటే 30s లో. అది ఇప్పుడు కాశ్మీర్ టైంలో కాదు, అది అంతకంటే ముందు. కానీ మొట్టమొదలు అవేర్నెస్ తీసుకొచ్చింది ఇక్కడ ఆర్య సమాజ్. ఆ తర్వాత పొలిటికల్ మూవ్మెంట్, అందులో నుంచి వచ్చిన వాడే ఆయన మన కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు కదా, రమానంద తీర్థ అందులో నుంచి వచ్చాడు. రమానంద తీర్థాన్ని పటేల్ గైడ్ చేస్తూ వస్తున్నాడు. ఓకే, ఈ తబ్లిక్ జమాత్ అనేటువంటి దాన్ని రావినారాయణ రెడ్డి గారు తన పుస్తకంలో దాన్ని రెఫర్ చేస్తూ ఒక మాట అన్నాడు. అదేంటంటే ఈ దొరలు వెళ్ళి వీళ్ళని కనుక ముస్లింలను చేస్తే మాకు ఎవడు పెట్టి చేయాలి, మా మాట ఎవడు వినాలి, మీరు దాన్ని వెంటనే ఆపుకోవాలి. ఇట్లా మతాంతీకరణ చేసిన తర్వాత ఈ కింద వెడి చేసే వాళ్ళంతా ముస్లింలు అయిపోతే వాళ్ళకి మేము పని చెప్పాము, వాడు వినడు మా మాట అంటే నిజాం దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. అంటే దొరలు ఏం చెప్తే అది చేస్తున్నాడు అతను. అది కూడా ఈ సినిమాలో అటువంటి ప్రస్తావన కూడా ఏం లేదు. అసలు దొరలకు సంబంధించిన మాత్రమే లేదు. నిన్న అదే అందులో సినిమాలో ఆయన రామచంద్రారెడ్డి, విష్ణు రామచంద్రారెడ్డి వస్తే గౌరవించకుండా మాట్లాడాడు. దొర ఎవడికి దొర అనే మాట్లాడిండే, అది కూడా తప్పు. విష్ణు రామచంద్రారెడ్డి ఆయన క్లోజు. విష్ణు రామచంద్రారెడ్డి ఆయనకి మంచి నమ్మిన బంటు. విష్ణు రామచంద్రారెడ్డి ఆయన యొక్క మాటలు వినుకుంటేనే పెత్తనం చేసిండు. ఇంకో విషయం ఉంది, విష్ణు రామచంద్రారెడ్డి అసోసియేషన్ ఆఫ్ దేశముఖ్స్ అని పెట్టిండండి.
రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా అసోసియేషన్ ఆఫ్ దేశముఖ్స్, ఇది ఎవరికి తెలవదు, ఇది పోలీస్ రికార్డ్స్ లో ఉంది. అందరిని ఆర్గనైజ్ చేసిండు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, వీళ్ళందరినీ ఆయన దగ్గర తీసి ఆర్గనైజ్ చేసిండు. ఎక్కడైనా సంఘాలు వస్తే చంపేయండి అని చెప్పి తీసుకొచ్చిండు. సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళందులో ముఖ్యంగా మన తెలంగాణలో సంఘాలు చేసినటువంటి కార్యక్రమాలు రజాకారులకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, నిజాంకు ఇండైరెక్ట్ గా వ్యతిరేకంగా చేసిన ఎక్కడ సినిమాలో చూపారు. అది సిగ్నిఫికెంట్. నిజాం వీక్ అవ్వడానికి సంఘాలు ముఖ్యం. ఇప్పుడు ఈ రామచంద్రారెడ్డి, విష్ణు రామచంద్రారెడ్డి రజాకార్ కి వైస్ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. దీని మీద ఏమైనా చెప్తారా? లేదండి, అలాంటిది అయితే నాకు కనపడదు. కానీ వెరీ క్లోజ్ కాశీప్రజుకి ముసునూరు రామచంద్రారెడ్డి దగ్గర కనీసం డజన్ మంది జీతగాళ్ళు రజాకారులకు పోయారు. అది సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి గారు. మీకు కూడా సినిమా చూసి ఇద్దరు చాలా ఓపికగా సినిమా చూసి విషయాలు చెప్పారు, మొత్తం చరిత్రనంతా చెప్పారు. మీ ఇద్దరికి అదే విధంగా చూసినటువంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ